ఎక్కడుందా అనుకుంటున్నారా? మా ల్యాండ్ లో వెనకాల చూసినారా అమ్మవారు. ఈ అమ్మవారిని చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఎక్కడ ఉండేది. ఇవాళ నేను ల్యాండ్కి వచ్చేసిన. అయితే ఇవాళ నేను విలేజ్ స్టైల్లో కుండలో చికెన్ కూర బగారన్నం వండి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇకపై ఇట్లాంటి వీడియోలు తీద్దామా అని ఒక ఆలోచన. మీరిచ్చే రెస్పాన్స్ దాన్ని బట్టి ఇంకా రెగ్యులర్గా తీయాలా లేదంటే ఇంకేదన్నా మార్చాలా అనేది నేను నిర్ణయించుకుంటా. అయితే ఇవాళ ఎవ్వరు రాలే, నేను మా తమ్ముడు మా మమ్మీ మేము ముగ్గురమే వచ్చినాం. మా డాడీ రాలే, మా వారు రాలే, పిల్లలు రాలే. వాళ్ళు ముగ్గురు 3 పనులకి అంటే ఎవరెవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయినారు. స్కూల్కి, ఆఫీస్కి, మా డాడీ బిజినెస్కి ఇట్లా వెళ్ళిపోయినారు. మేము ముగ్గురం మాత్రం చికెన్ తీసుకొని వచ్చేసినాం అనమాట. అయితే ఇవాళ 2 స్పెషల్స్. ఒకటి ఏంటంటే మన ఛానల్లో చెప్పాయి కదా బగారన్నము అండ్ చికెన్ కర్రీ. అమ్మ ఇవాళ కొత్త రకం గ్రిల్ ఏదో చేస్తా అన్నారు. అది కూడా వస్తుంది రెసిపీ, కానీ అమ్మ ఛానల్లో అది చూడండి. ఫస్ట్ అయితే రెసిపీ మనదే మొదలు పెట్టినాము. రాగానే కడుపులు కాలిపోతున్నాయి. టైం 1:30 అయింది. ఇప్పుడు అయింది ఇక్కడ వచ్చే వరకు. ఇప్పుడు వండుకొని ఇంకా తినాలి. సో ఇంకా అన్నీ సిద్ధం అనమాట. నాకు మెయిన్ థింగ్ చెప్పాలా, ఇక్కడ వండడం కంటే ఆహా ఈ గాలికి హాయిగా అనిపిస్తుంది. ఊర్లో కూర్చున్నట్టుగా ఇట్లా కూర్చొని కట్ చేయడం ఇదంతా నాకు మస్తు అనిపిస్తుంది సీరియస్గా. అయితే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ తెచ్చుకున్నాం, కానీ మా మమ్మీ టమాటాలు పెట్టినా అనుకొని పెట్టలేదంట. వేరే కవర్లో పెట్టమ్మా. అదే వేరే కవర్లో పెట్టి కార్లో పెట్టడం మర్చిపోయింది మా మమ్మీ. అవి అక్కడ మర్చిపోయినాం. కాబట్టి ఈ నేను మన ఇంటి దగ్గర అమ్మ ఆడ మన ఇంటి దగ్గర ఎల్బినార్లో ఏమో పెట్టలేదు, మళ్ళా ఈడ హయత్నగర్లో తెద్దామంటే ఆడ కూడా ఉంది మా నేను తీసుకొచ్చిన అన్నది. తీరా ఇడికొచ్చి అన్ని బయట తీసి చదురుతుంటే టమాటాలు లేవు. నిజానికి టమాటాలు ఉంటే అది నెక్స్ట్ లెవెల్ అనుకోండి టేస్ట్. ఎందుకంటే బగారన్నంలో టమాటాలు వేసుకుంటాం కదా మనం, బాగుంటుంది కదా. అట్లా అక్కడ అమ్మ నీళ్లు పట్టేస్తుంది, నేనేమో ఇంకా కూరకి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకో, పొయ్యి వెలిగించుకున్నాక దన అయిపోతుంది. ఆ కట్టెలు కూడా మా డాడీ కొనుక్కొచ్చిండంట, అప్పుడే అయిపోయినాయి తెలుసా. అవి లేవు ఇంకా. మొన్న మూటడో ఏమో తీసుకొచ్చిండు కదా మా డాడీ, ఒక మూట అయిపోయినాయి. ఇంకా ఈ ఉల్లిగడ్డలు కూడా గిన్నెనే తెచ్చినావు మేమే. ఇప్పటికి సరిపోతే చాలేమ్మా, మళ్ళా ఏడుంటే ఖరాబ్ అవుతాయని. అంటే ఇవి నువ్వు ఇప్పుడు తేలేదా అమ్మే? ఇప్పుడే వచ్చిన. అందులో గ్రిల్లులు ఏమన్నా అవసరం అవుతాయా అమ్మే? నాకేమొద్దు. అట్లయితే సరిపోతాయి. టమాటాలు కూడా ఉండుంటే బాగుండేది. ఇంకో విషయం ఏంటంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మర్చిపోయినాం, కానీ అల్లం వెల్లిగడ్డ ఉంది మా అమ్మ దంచేస్తుంది. కానీ మామూలుగా అదొక శ్రమ అయిపోతుంది. ఇప్పుడు సెంటర్లో పెట్టమమ్మ ఉంటుంది, సెంటర్లో పెట్టమమ్మ. ఇది కరెక్ట్గా పొందలేదు. నాకు ఎంత బాగుంది తెలుసా నా లైఫ్లో. ఈ రోజే ఇదే ఫస్ట్ టైం అండి. నేను అంతకు ముందు వరకు మన ఊరికి వెళ్ళినా చేసినా ఆడ అమ్మ కానీ లేదంటే ఇట్లా మన వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా, అవ్వలు అమ్మమ్మలు, వీళ్ళే వేసేటోళ్ళు. లేదంటే అమ్మ ఉండగా నేను పెద్దగా అసలు ఊర్లలో వంటలే లేదు. చేయకాడ అదో ఇదో అందిస్తూ ఉంటుండే, కానీ ఇట్లా ఏది చేయకపోతుండే. ఒక్క నిమిషం ఉండు, ఇది కడిగేస్తా. కడిగిస్తా. ఆహా వద్దు, నీకు మొత్తం ఏం కాదు. ఇక్కడ నీకేమేమి ఇవ్వాలో చెప్పు, నేను కడిగిస్తుంటా. ఒకటేసారి నేను ఇవి చేసేస్తాను. ఏం కాదు, చాలా ఇవి ఇంకా అంతే కదా. చికెన్ ఎట్లా చేస్తాం మమ్మీ? చికెన్ అన్ని కలిపేసి సపరేట్ చేస్తావా మమ్మీ? చెస్ట్ పీసెస్ తీసుకోవాలి. అయితే ఇంతవరకు అండి ఇట్లా మంచి విలేజ్ స్టైల్లో నేను ఎప్పుడు చేయలేదు. ఇంకో విషయం తెలుసా, కట్టెల పొయ్యి మీద అసలే మొన్న అది ఒకటి కొన్నాం కదా మనము కట్టెల పొయ్యి, దాని మీద అంటే ఏదో ఒకసారి ఒకరోజు వండినా కానీ నేను ఇంతవరకు మరీ ఇట్లా కట్టెల పొయ్యి మీదనే వండలేదండి. మరీ ఇట్లా కూర్చొని అయితే అసలే ఉండలేదు. ఈరోజు వండుతున్నా. ఫస్ట్ థింగ్ మస్తు ఎక్సైట్మెంట్ ఉంది తెలుసా నాకు. మొన్న నేను చేసే వరకు నా బిడ్డ నన్ను విలువకుండా పోయారు. ఏందండి వచ్చేసి నేను చేసుకుంటా అని. ఏంది మరి? ఒక్క వీడియో కాదు, 2 వీడియోలు కాదు, నన్ను అసలు పిలుస్తూనే లేరు. మంచిగా
మా డాడీ 2 రోజులు ఏదో మా డాడీ రిలాక్సేషన్ కోసం ఇంట్లో ఉంటే ఆ 2 రోజులు మా డాడీతో వీడియోలు పెట్టి దుమ్ము లేపేసిర్రు. మా మమ్మీ మా తమ్ముడు రోజు ల్యాండ్కి వచ్చిర్రు, నన్ను మాత్రం తీసుకురాలే. అయితే చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు, అక్కేమైంది వస్తలేదు, అక్కేమైంది పిలుస్తలేరని. అట్లా ఎన్నడూ అనుకోవద్దు మీరు ఎప్పటికీ. నిజానికి మీకు చెప్పేది ఏంటంటే ఈ రోజు కాదు, ఏ రోజు ఒకవేళ నేను ఒక వారం రోజులు కనబడకపోయినా, ఒక 10 రోజులు కనబడకపోయినా మీరు అట్లా అనుకోవద్దు. వీడియోల్లో మాత్రమే మేము కనబడం, కానీ రోజు మార్చి రోజైనా మేము కలుస్తాం. అమ్మ నా కాడికి రావడమో, నేను అమ్మ కాడికి పోవడమో, ఇట్లా మేము అట్లుంటామండి. సో మీరేం కంగారు పడద్దు. నేను రాలేదు ఏం లేవు అమ్మే, అంటిచ్చేద్దాం. అంటిచ్చేస్తాము అమ్మే, అంటిచ్చేసాము. మా తమ్ముడు అవన్నీ ఏరుకొచ్చి మంచిగా సిద్ధం చేసి పెట్టిండు. నాకెంత హాయిగా ఉంది తెలుసా అమ్మే, అసలు అబ్బా ఎంత మంచిగా ఉందో ఈరోజు నేను వండుతుంటే. నిజంగా అంటే ఈరోజు అసలు టైం 1:30 అంటే చుట్టూ చూడండి పప్పి, చుట్టూ చూపి ఎర్రటెండ, అటు పోతే మండుతుంది ఒళ్ళు, చేతులు కూడా ఏదో కాలుతున్నట్టున్నాయి ఫీలింగ్. చెట్టు కింద మాత్రం అసలు ఎంత బాగుంది తెలుసా, సూపర్ ఉంది. కార్లో ఈ చెట్టు కింద అండి ఏమని మేము ఆ అమ్మని నిలుపుకున్నామో, అమ్మకి ఈసారి ప్యాకెట్ తెచ్చి పెట్టాలి మమ్మీ. అవును, తెచ్చి పెట్టేసేయాలి. ఆ అమ్మని, ఆ అమ్మవారిని ఏమని మేము నిలుపుకొని పూజ అనుకొని చేసినామో ఆ రోజు నుంచి ఈ వేప చెట్టు మస్తు ఎదిగిందండి. మస్తు ఎదిగి చాలా పెద్దగా నీడొచ్చి మస్తు అయింది చెట్టు అయితే. అబ్బా ఎంత బాగుందో. ఇది కదా ఇట్లా అయిపోయింది అనుకో, రోజు ఇక మేము ముగ్గురం పడతాం. అంటే అదే అనుకున్నాము, ఒక 2 వీడియోలు అయితే చూస్తాము, మీ రెస్పాన్స్ మంచిగా ఉండి మీకు కానీ ఇది నచ్చుతుంది అని మీరు అనుకుంటే ఇంకా రెగ్యులర్గా మేము ముగ్గురం కలిసి వచ్చుడు మీకు వింత 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 వంటకాలు. ఇప్పుడు అంటే భయపడతారులే అని చెప్పి నేను ఇంకా నార్మల్ రెసిపీ చేస్తున్నా, కానీ వింత వింతగా చేసుకున్నాం. పేపర్ ఏదన్నా పెట్టాలేమో కింద, అవసరం లేదా, లోపలనే పెట్టి మట్టుకుంటుంది. మంచిగా ఎదురుగా కూర్చోవాల్సింది మమ్మీ, నీ కంఫర్ట్కి అనిపించేటట్టు తీస్తుండే. అబ్బి లేదు మా ఏడు మంచిగానే ఉంది. నిజంగా తెలుసా, ఇది కదా మమ్మీ లైఫ్, ఇదే మమ్మీ లైఫ్. ఒక గుడిసె వేసుకుంటే ఇట్లా ఎప్పుడన్నా వండుకొని తిని ఇట్లా ఉంటుంది, మంచిగా ఉంటుందమ్మా. ఎప్పుడు ఇక్కడ ఉండాలని చచ్చిపోతాం మళ్ళా. ఏమో వీడియో వండుకొని తిని ఇన్నే ఉండాలంటే ఎంత హాయిగా ఉంది మమ్మీ. కానీ కలిసిమెలిసి ఉండాలి మమ్మీ అందరము. డాడీ పనికి వెళ్ళొద్దు, ఇక మనం వీటికి ఖర్చులు ఎట్లా పెట్టుకుంటాం, ఈయన ఆఫీస్కి వెళ్ళొద్దు, పిల్లలు స్కూల్కి వెళ్ళొద్దు. ఇట్లనే ఇంకా అడవి మనుషుల్లాగా నిద్ర లేవాలి. మా తమ్ముడికి ఒక గోష్టి కట్టించి చుట్టూ అటు వేటకు పోయిరా. వేటకు పోయి ఏం కావాలి, తోటకూరనా, ఇక్కడ ఏం దొరుకుతాయి? ఎందుకు దొరకవు, అడవి కుందేలు ఉన్నాయి. మనం ఇంతవరకు కుందేలు గిందేలు తినలేదు. లక్కీ గాడికి కూడా ఇస్తా ట్రైనింగ్, వాడు మస్తు చిన్న గోచి కట్టి. ఎగ్జాక్ట్ గా మా లక్కోడు మొత్తం వాడికి ఇది ఇష్టం, వాడికి కూడా ఇష్టం, వైల్డ్ లైఫ్ ఇష్టం. మా వాడికి చిటిదానికి పేడ బిస్కుడు ఇష్టం, బురదల్లో ఆడుడు చేసుడు చిటిదానికి ఇష్టం. దాన్ని సర్కస్ నేర్పిద్దాం. చిటిదానికి కదా రింగుల్లో రింగుల్లో తిప్పుతారు చూసినావా చిన్నపిల్లలు, అది వామ్మ అది ఏమైనా చేస్తుందిరా. అసలు అంత హుషారు అది. మా పాప చిట్టిదండి బతికేస్తుంది తెలుసా ఏడైనా. మీకు అట్లా వీడియోల్లో అమాయకంగా శుద్ధ పూసలాగా కనిపిస్తుంది, కానీ మస్తు ఖతర్నాకు. అది మీకు తెలియదు, కనబడదు, మీరు అనుకోరు. మమ్మీ పక్కన నిలబెట్టుకొని ఇక్కడ మంచిగా కూర్చొని అన్ని కట్ చేసుకుంటుంటే ఇంట్లో కూడా లేదు ఈ సుఖం నాకైతే. అంత బాగుంది. మెయిన్ థింగ్ ఆనందంగా ఉంది. మనసులో ఏదో తెలియట్లే కానీ ఇది అని చెప్పలేని కారణం, కొంచెం ఆహ్లాదంగా ఉంది వాతావరణము. ఇది జరా మంచిగా చెప్పులు వేసుకున్నా
చెప్పులు వేసుకొని చేస్తుంది ఇలాంటివి అనకండి, ఎందుకంటే పుచ్చుకుంటున్నాయి నాకు. నేను కూడా వేసుకుందాం అనుకున్నా, మళ్ళీ మీరు అనగలరని నాకు భయం అయింది. భయం అయ్యే ఇప్పినా కానీ నాకు కుచ్చుకుంటున్నాయి, కంఫర్ట్నెస్ లేదు. పుచ్చుకుంటున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ మట్టి మొత్తం అంటుకొని నల్లగా అయిపోతాయి కాళ్ళు. చిన్నప్పుడు వచ్చేదాకా ఇట్లా వాసన. అవునరా, మన పాత ఇంట్లో కదా, ఎంత మంచిగా వస్తుంది. మా పాత ఇల్లు అండి, చిన్నగా సింగిల్ ఫ్లోర్ ఇల్లు ఉండే. మా మమ్మీ మేము తప్ప మా లైఫ్లో చిన్నప్పుడు లేకుండే. అంటే మా డాడీ మేము చిన్నప్పుడు ఎక్కువగా ఇంకా బిజీ అండి, ఎందుకంటే మీకు అందరికీ స్టోరీలు అన్నీ తెలుసు. అప్పుడు మా డాడీ మమ్మల్ని ఫైనాన్షియల్గా మంచిగా నిలబెట్టాలనే ఒక ఇదితో చాలా బిజీ ఉంటుండే. ఇంకా మాకు అవన్నీ అప్పుడు తెలియదు కదా, మాకు మా మమ్మీయే అన్నీ. ఆ రోజులు గుర్తొస్తున్నాయిరా, ఫస్ట్ టైం కదా మనం ముగ్గురమే ల్యాండ్కి వచ్చి ఇట్లా ఉండడం. చిన్నప్పుడు మురుకులు కారపుసుట్లు ఏమైనా చేస్తే ఎప్పుడు వచ్చిన డాడీ వస్తుంది, ఎవరో ఒకరు ఉంటారు, ముగ్గురు రావడం లేదా ఈయన వస్తుండే, ముగ్గురమే రావడం ఇదే ఫస్ట్. అవును, నిజంగా అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు. మళ్ళీ చిన్న డేస్ మేము చిన్నప్పుడు అన్నట్టే ఉంది. మేము చిన్నప్పుడు అయితే మొత్తం మేము ముగ్గురమే అండి, మా లైఫ్లో మాకు ఏ చుట్టాలు తెలియదు. ఇప్పుడు అందరూ వస్తున్నారు, ఇప్పుడు అందరూ ఉన్నారు, అందరికీ అన్నీ తెలిసి మీ లైఫ్లలో కూడా జరిగిన స్టోరీలే. ఎవరికైనా ఏది లేనప్పుడు ఎవ్వరు ఉండరు తెలుసా, అయిన వాళ్ళు కూడా ఉండరు. మనం బాగా సెట్ అవుతున్నాం అనుకున్నప్పుడు అందరూ ఉంటారు మన చుట్టూ. బాగానే ఉన్నారులే కానీ ఉన్నారు అంటే ఇంకా మంచిగా అయినాకనే ఇంకా దూరం అయిపోతారు చాలా మంది. ఏమోనే, మేమైతే మా వరకు మేము మా సింగిల్ కుటుంబం అనుకొని మేమైతే మస్తు హ్యాపీగానే ఉన్నాం. ఇదే ప్రపంచం. రాలేదు అని ఎవరి గురించి బాధపడం, వచ్చిర్రని చెప్పి ఏది ఫీల్ అవ్వం. అన్నీ అట్లా సాగితే అట్లా సాగనిస్తాం. మా వరకు మేము మంచిగా ఉంటే మిగతాది ఏదైనా యాక్సెప్ట్ చేస్తాం అనమాట. ఇటు వస్తావా నువ్వు నా కాడికి? ఆడెదురుగా కూర్చుంటావు అమ్మే, ఆడ నుంచి నిల్చొని ఉండనా మమ్మీ? లేదంటే నిల్చొని ఎట్లా ఉండతావు? అటు సైడే కూర్చో, మమ్మీ పక్కన అటు పక్క కూర్చో. ఎడు కూర్చో, నేను అటు కూర్చుంటా. ఇటు సైడే కూర్చోనారా? అటు పక్కకి కూర్చొని ఇట్లా పెట్టుకోను. నేను లేసిపోతా. వద్దులే అమ్మే, ఇంత దూరము అంటావా? ఆ గిన్నె పెడితే పొగ అటు వెళ్ళిపోతుంది లేక. నువ్వు మరి అంత అదేంటిది, ఇంకొక రాయి కావాలా నీకు? నేను వద్దు మమ్మీ, నాకు మస్తు ఎక్కువ అదే. కట్ట లోపలికి గడప. అసలు దీని మీద ఇది గుసుటలేదు కదరా. అంతే కూర్చుందిగా, పడదు ఇంకా లోపలికి. పడదా? అంత దూరం పెట్టిరు మమ్మీ? పడదు మా పప్పి అట్లా పెద్దగా పెట్టిండు. ఈ రాళ్ళు అవసరం లేదు దానికి, నీ గ్రిల్ కోసం అన్నట్టు పెట్టిండు. ఏం పడదులే అక్క. పడదు నానా, పడదు. కాకపోతే పొయ్యి పొడవైంది. పొడవు అంటే ఏం కాదులే, అది ఇంకా పడే ఆస్కారం ఉండదు. అంతే. అల్లం ఎల్లిగడ్డ దంచేసుకుంటావు. దంచిస్తా నీకు. ఎంత హాయిగా ఉంది కదా మమ్మీ, సుందరంగా కూర్చొని. ఆ మ్యూజిక్ కూడా భలే ఉందిగా మమ్మీ, రైతుల కాడ పొలాలలో అని అంటున్నట్టు. నిజంగా మస్తుంది, మస్తు అంటే మస్తు. నాకు నిజంగా చాలా నచ్చుతుంది. ఈ రోజు ఎందుకు నచ్చుతుంది అని ఇంతలా అంటున్నా అంటే, ఎన్నడూ నువ్వు ల్యాండ్కి రాలేదా, ఈ రోజే వచ్చినవా కొత్తగా, ఈ రోజే వండుతున్నావా అని అనుకోవచ్చు. నేను వచ్చిన ప్రతిసారి తోకలు ఉంటారు మా పిల్లలు. అబ్బా వాళ్ళతో నాకు ఇంట్లోనే పడు రంగం రా అంటే, ల్యాండ్లో వాళ్ళు చూపించే చికాకు ఉంటుంది చూడండి, అది టూ మచ్. ఆయిల్ అయితే పోస్తా, వేడెక్కుతా ఉంటుంది. అన్నం కూడా పక్కనే పెట్టాయి ఈడనా, కానీ ఈడ పడిపోతుందేమోరా. ఏం పడదు, పెట్టద్దు. అట్లా ఎవరు ఉండరు కదా మమ్మీ, ఇంతవరకు ఉండరా? వండు పడదక్క. రెండు పొయ్యిలు ఉంటది కానీ మరి గ్రిల్ పెట్టి పెట్టేద్దామా నాన్న? పెట్టేసే అమ్మాయి. గ్రిల్ పెట్టి దాని మీద గిన్నె నిలబడుతుందా అమ్మాయి? ఇట్లా పెట్టేస్తే వద్దులేదా ఒకటి చేయని, ఒకటేసారి అయిపోతుంది కా అమ్మాయి. మంట వస్తలేగా? వస్తుంది ఇప్పుడు కర్రలు పెట్టి ఇవన్నీ. అది ఇంకా అంటుకోలేదా నాన్న మంచిగా? కట్టెలు పెట్టేస్తే వచ్చేస్తుంది అమ్మ. మరి పెట్టేనా? పెట్టేసే అక్క, అందుకే. ఏది ఇంకోటి ఏదైనా ఉంది.
అట్లాంటి తోడివి మరి 2 పొయ్యిలు పెడితే అయిపోతుంది కానీ అన్న పప్పి ఏందమ్మా అవుతి 2 ఎందుకు అమ్మ ఇటు పెట్టేస్తా ఇంకే 2 ఇగో 7 ఇంతే ఇప్పుడు ఈ మంటలు మమ్మీ ఏం కాలం నాన్న అదైనా అంతేగా అమ్మ మధ్యలో రాయి అంతే ఇంట్లో మధ్యలో రాయి వేసినట్టే లేదంటే ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకుంటే అయిపోదంటావా టైం ఎందుకు వేస్ట్ ఆడేమంటుండే ఫాస్ట్గా 2 అయిపోతాయి తిన్నాము అంటాడు. అవును మమ్మీ నిజమే, నాకు కూడా ఆకలి మస్తు ఇస్తుంది. అందులోని వీడికి వస్తే ఇంకెక్కువ ఆకలి ఇస్తుంది, నాకు అదేందో తెలియదు. ఇంకొచ్చేసేయండి, పెట్టేసిన రెడీ అయిపోయింది. సాజీరా ఇది బగారన్నం చేస్తున్నా. ఫస్ట్ కొంచెం అన్నీ బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇదిగోండి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. దీంట్లోనే కొంచెం అంత పుదీనా, బగారన్నంలో పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. కొంచెం అంత కొత్తిమీర వేసి ఇందులో కొద్దిగా అంతా ఉప్పు కూడా వేస్తున్నాం. కొంచెం అది వేగుతుంది, ఎసురు కూడా పోసేయచ్చు మనం. నాకు కొంచెము ఇట్లా కట్టెల పొయ్యి మీద ఉంది, కచ్చా పెచ్చగా దంచిన అల్లం ఎల్లిగడ్డ. నిజానికి పేస్ట్ ఇంటికాడ నుంచి తెచ్చుంటే బాగుండు, కానీ ఇది ఫ్రెష్ కాబట్టి మనం కొంచెం కచ్చా పచ్చగా దంచిన ఫ్లేవర్ తెలుస్తుంది మమ్మీ, మస్తు వాసన వస్తుంది. అల్లం ఎల్లిగడ్డ కూడా మర్చిపోయినాం చెప్పాలంటే, ఉంటే అవసరం లే. ఆ పేస్ట్ కంటే ఇదేంటంటే ఇప్పటికిప్పుడు చేస్తున్నాం కదా. ఆహా మమ్మీ కలరు అది ఆ వాసన. ఎప్పుడో చిన్నప్పుడు ఫంక్షన్ మన ఇంట్లో దావతులు చేసినప్పుడు ఉన్నట్టే ఉంది కదరా, నాకు కూడా అట్లనే ఉంది. నాకు ఆనందం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగుతలేను. దేవుడా కప్పు ఏంటి మమ్మీ పరిస్థితి, కప్పు కూడా తీసుకురాలేదు నేను. ఆ ప్లేట్ పెట్టి వేసేసి ఇప్పుడు సగానికి ఉన్నాయా, పైన గీర కాడికి పోసే వాటర్ సగానికి ఉన్నాయి. ఆ గీర కాడికి పైన గీరలు పోసి ఇంకో ఇట్లనే ఉంటుంది. ఏది ప్లాన్ చేసుకోకుండా వస్తే చెట్టుకు పోదాం. ఇలా ఇంట్లో చెట్లు పెట్టుకున్నాక ల్యాండ్లో విలువ తెలుస్తుంది. అంతే అండి, ఇది కొంచెం కొంచెం అట్లా ఏగినప్పుడే వేసేస్తున్నా. ఇంట్లో ముసలి దంచుతూ ఉంటారు ఒక్కాకులు. నా బిడ్డ నన్ను దంచడానికి పెట్టింది. మరి మా మమ్మీ ఏమన్నా ఇంకా నీదే ఇదిగోండి. నేనేం ఎంగి కాదు మా, నా బిడ్డ నా మనమోడ మనమరాలు ఉన్నట్టు ఎంగేమ్మా. అది వేసిన ఇదిగోండి, మంచిగా ఫ్రెష్ నీళ్ళు పట్టుకొని కొలత ఇదే. చాలే చాలే, ఈ డబ్బానే మాకు కొలత. ఇప్పుడు కట్టెల పొయ్యి రుచి సూపర్ ఉంటుందండి, కట్టెల పొయ్యి మీద వండు. కానీ ఆ వండేటోళ్ళకి తెలుస్తుంది కంట్లో పొగ. నాకైతే కట్టెల పొయ్యికి దరిదాపుల్లో ఉన్న వండిపోతూనే ఉంటుంది. నీకెందుకు వచ్చిందో తిప్పలు బిడ్డ ఇది. మన వాళ్ళ కోసం మమ్మీ, మన కోసం కూడా. ఇదిగోండి కలబెట్టేసిన. ఇప్పుడు వాసన ఇది ఉప్పు చూస్తా ముక్కలో వేసి. ఉప్పు సరిపోయింది, పచ్చిమిరపకాయలు ఘాటు సరిపోయింది, అన్నీ సరిపోయినాయి. ఇంకా అది మరగనిద్దాం. అది కాదు మమ్మీ, ఎవరు ముందు ఎసురు పోసి తర్వాత బియ్యం పోస్తారు.
స్టవ్ మీద వేసినట్టు బియ్యం వేసేసిన తర్వాత ఏం కాదులే అది అగే మంట. నిజంగా చెప్పాలంటే నాకు కట్టెల పొయ్యి మీద ఉండు రాదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. అంటే ఏది ఎవరికి రాదు కానీ జర వాతావరణం నాకు ముక్కులో నుంచి గారుతా పొగొస్తా. ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు అమ్మనే కదా చేసేది. ఈ చిన్నది పెట్టు, ఇది కూడా పెట్టు. ఇట్లా అడ్డం దుడ్డం స్ట్రైట్ ఎక్కువ పెట్టకు. అట్లా వేర్చొద్దు, ఇట్లా అడ్డం పెట్టాలి. దానికి మధ్యలో గ్యాప్ ఉండాలి, అట్లా పెడితే అవునా అమ్మే? అది కూడా తెలియదు. ఇట్లా కూడా ఉంటుందా? నీకెన్నడు తెలుసు? అది మనిషికి తెలుస్తుంది అక్క, ట్రైనింగ్ ఏం తీసుకోరు దానికి. ఇంకా చికెన్ కొద్దాం రా. ఫస్ట్ అయితే చికెన్ నీకు అడిగిన ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి నీళ్ళు బారబోసి చూస్తా చెత్తొట్లో. మమ్మీని చూపి ఎట్టా ఎకరా చివరి దాకా పోతావా? అట్లా కూడా ఒకటి వీడియో తీయాలక్క ఫన్నీగా. నీళ్ళు వస్తా అని చెప్పి చివరి దాకా తీసుకోవాలి. నీళ్ళు వారపోయి ఆడదాకా పట్టుకోలేరు కానీ. ఎంత దూరం పోతున్నావు ఆగే తల్లి అంటారు. అది కాదు, అప్పుడు ఇప్పుడన్నా నాకు అప్పుడప్పుడే హెడ్ ఉంది అనుకుంటారు, అప్పుడు ఇంక కన్ఫర్మ్ చేసుకుంటారు. నువ్వు అనే ఎడ్డిదానా మా అక్క ఎడ్డిది అన్నట్టు కరివేపాకు తెద్దామని మధ్యలో లేవాలి, దానికి చివరి దాకా పోవాలి. ఇంకా అప్పుడు కన్ఫర్మ్ గా ఏమి ఎడ్డిదే అని నిర్ణయించుకుంటారు. మీరు ఇంట్లో కూర్చొని చేయరా పాములాంటి కోకురా అంటారు. ఇక అన్ని కచ్చపచ్చ చేసేసినావు మమ్మది అన్నం కదా. మరి పెట్టేనా అమ్మే? ఏది పొయ్యి మీద పెట్టేసి కలిపేసి ఇది చూపిద్దు రానా? ఇగో మరి పప్పే ఇది తీసుకో. అది ఎంత ఉంది ఇది అంతా మనం దంచాలి. నేను చాలా అయితే ఇబ్బంది. ఇది వచ్చేసి సైడ్కి ఉన్నాయి మమ్మీ, అందులో ఎక్కువైంది. ఓకే సరిపోతాయి ఇలా. ఇదిగోండి కదా, మస్తు మంచిగా తెచ్చినావురా. ఇదిగోండి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు కొన్ని వేస్తున్నా, అన్నంలో బగారన్నంలో ఎక్కువ పడ్డాయి. ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్. మమ్మీ చూసిరా కచ్చా పచ్చాగా దంచింది. మా ఇంట్లో మా పెద్దమ్మలు అయితే పేస్ట్ భలే చేస్తారు కానీ మా మమ్మీకి పేస్ట్లు చేసుడు రాదు చెప్పాలంటే. ఎందుకంటే ఈ పని చేయలే. ఇంట్లో చిన్నోళ్ళకి ఏది రాదండి, ఎందుకంటే పొయ్యిలో పడి నాకు నిజంగా అసలు ఇదిగో అవుతుంది. నాకు ఆ బియ్యం పడిపోయి ఎక్కడ నేను తినకుండా పోతున్నా అన్నట్టు. నువ్వు పడితే పడ్డావు కానీ ఇడికైతే వచ్చి నుంచి అదే ఉంది మమ్మీ, ఎప్పుడు చేస్తావు. నేను చేసి అందులో ఏమంటుండు, ఫస్ట్ మన అక్క చేయని తినేసినాక జరసేపు. అందులో వాడి బాధ ఏంటంటే కట్టెల పొయ్యి మీద అందులో వీడియో తీసేటప్పుడు అవి ఇంకా రుచికరంగా కనిపించినాయి వాడికి, కాబట్టి ఇంకా లటక్కుమని తినేయాలని ఉంది. ఇంకో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నా. ఇందులో ఆయిల్ కూడా వేస్తున్నా. జర ఆయిల్ కట్టెల పొయ్యి మీద వండుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందండి. అట్లా అని చెప్పి మరీ ఎక్కువ ఏం కాదు, ఒక రకంగా చాలా బాగుంటుంది. నూనె వస్తా ఎర్రగా భలే టేస్ట్ ఉంటుందండి. ఇంట్లో అంటే ఎట్లా ఇంట్లో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్కి నాన్ స్టిక్కి పెద్ద ఆయిల్ వాడము, హెల్త్ అది ఇది అని. ఎప్పుడన్నా ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకున్నప్పుడు నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ లాగా ఇష్టంగా చేసుకోవాలి. ఇదిగోండి కొంచెం అంత పసుపు కూడా వేస్తున్నా. ఇది నిజానికి కట్టెల పొయ్యి మీద ఆన్నే పెట్టుకొని కలబెట్టుకుంటూ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది.
అట్లా కాదనుకుంటే అన్ని కలగలిపి ఇందులోనే వేసినా కూడా ఎక్సలెంట్ ఉంటుంది. రెండు రకాల టేస్ట్లే అందులో వేపుకుంటూ చెయ్యడము, ఇక్కడ చేయడము. కొంచెం గరం మసాలా వేసేస్తున్నా. నాకు అందులోనే చేయాలని ఉండే కానీ ఆడ పొగ చూసిర్రు ఎంత వస్తుందో. ఇప్పుడు నేను దాని ముందు కూర్చొని పొయ్యి ముందు కలబెడతా ఉన్నానంటే ఆ పొగ మొత్తం పోయి కనీసం మీకు చెప్పనీక కూడా నాకు రాదు, అంత పొగ వస్తుంది. ఇందులోనే మనం కొంచెం అంతా సాజీర వేసుకుంటా నేను, ఎందుకంటే ఇది ఫ్లేవర్ అంతా మారుస్తుంది అనిపిస్తుంది నాకు చికెన్ది. ఏందమ్మా అదేమో గుమగుమ్మ, ఇదేమో గమగమ్మ. ఎప్పుడైతే గుమగుమ్మలు కడుపేమో డమడమా, కడిపేమో డమడమా. ఇది బిర్యానీ ఆకు నిజంగా అసలు ఎంత బాగుందో. మనము వంటనండి ప్రేమతో ఆనందంతో వండితే మమ్మీ ఆ టేస్ట్ ఇంకా ఎక్కువైపోతుంది. ఈ వీడియోలకి నా మంచిగా పోతే ఇంకా రోజు చేసుకొని అబ్బా నా బిడ్డ కొంట నేనో కొంట మంచిగా ఇలా చేసుకొని తింటూ. ఉప్పు కూడా వేస్తున్నా. నిజంగా అండి ఈ వీడియో మీరు చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. అక్క రెగ్యులర్గా చెయ్యి, నువ్వు ఇట్లా అప్పుడప్పుడు వస్తూ ఇట్లా వంటలు ఉండంటే మాత్రం నేను మొత్తం చెప్తున్నా, మొత్తం ఫామ్ ల్యాండ్లోనే విచిత్రంగా ఉండి మరీ మీకు పెడతా. నాకు వచ్చినవి, నాకు మంచిగా టేస్ట్ వచ్చినాయే నేను వంట చేస్తా. మంచిగా కారం వేసుకోవాలండి. కట్టెల పొయ్యి మీరు చేసే కూరకి ఉప్పు కారం ఇది నూనె ఉంటే టేస్ట్ అసలు సూపర్ అనిపిస్తుంది, అంటే మొత్తం మార్చేస్తుంది. అదంతా వేసేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. నేను ఒళ్ళు బద్దకిచ్చి ఇప్పుడు ఆడ పోయి చెయ్యి కడుక్కోవాలని చెప్పేసి దీంతో కలబెడుతున్నా, కానీ మామూలుగా అయితే చెయ్యితోనే పిసికేసి నీట్గా రుద్దేసి ఆడ పెట్టేస్తే బాగుంటుంది. ఏం వదిలేవమ్మే, డైరెక్ట్ వాటర్ కూడా పోసేసి పెట్టేద్దామా అమ్మే, కొంచెం సేపు అయిపోద్దాం. నేను మామూలుగా అయితే ఉల్లిగడ్డలు అవన్నీ కూడా ఆన్నే పొయ్యి మీదనే చేద్దాం అనుకున్నా, కానీ మస్తు పొగ వస్తుంది. అమ్మ అంటే అంత పొగలో కూడా వండేస్తుంది, కానీ నాకైతే అమ్మో కళ్ళు మండిపోతున్నాయి. భోగి మంటలు అప్పుడే ఆ పొగకు చచ్చిపోతుండే నేను మా తమ్ముడు. అరే కలర్ చూద్దు రారా, అరే కారం అంటవారా, అట్లే ఉండదు. ఎంత బాగా వచ్చింది అదేరా, కారం ఎంత కారం ఉన్నా తింటాం లేదు, అసలు కడుపు కాలుతుంది కాబట్టి. ఈ రోజు నీకు చూడరా ఒక మంచి టేస్ట్ రా భోజనం. ఈ ఉల్లిగడ్డలు కట్ చేసుకుని పక్కన పెట్టుకొని తిందామని ఒకే ఒక ఉల్లిగడ్డ మిగిలిచిన. అంతేరా, ఎత్తి పొయ్యి మీద పెట్టేసుడే. పెట్టేద్దామా, వంటలేదు పెడతా. ఇదిగోండి ఇంకా తీసి పొయ్యి మీద పెట్టేస్తున్నా. ముందుకి గ్రిప్ ఉందా, వద్దు అనకలే, స్టడీ ఉంది. ఇది ఎంతవరకు వచ్చిందిరా, కట్టేది అట్లా అడ్డం పెట్టు, అది తగలకుండా పల్లవి ఆ కర్రది ఎరక్కి. ఇదా అమ్మే, అబ్బి పెట్టిండు అమ్మే, మంట తగలకుండా అట్లా పెట్టినా వస్తుందిలే అమ్మే, కాలుతుంది, వెనక్కి తీసి మసులుతుంది. కొంచెం వెనక్కిది. దీన్ని ఒకసారి కలబెడదాం బియ్యం. ఇప్పుడు వస్తుందండి. మామూలుగా అయితే ఎసురు కాంచుకొని వేసుకుంటారు అందరూ, మామూలుగా ఎసురు కాంచుతారు అందరు, కాంచి బియ్యం వేస్తారు. కానీ నేను చూడండి అన్ని వేసేసిన, అది జరసేపు అట్లా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ముందు అది వేయాల్సింది. నాన్న మసిపట్టదేనా ఈయన ఫోన్ చేసిండు, కూడా ఎత్తలేవా, లంచ్కి వెళ్ళి ఉంటాడు, ఏం చేస్తున్నావా అని చెప్పి ఫోన్ చేసినాడు. నేను ఫోన్ కూడా ఎత్తలేను. అయితే చాలా మంచిగా ఉంది, నాకైతే చాలా నచ్చుతుంది. మీరు కూడా అండి ఒకసారి చూడండి ఈ వీడియో, మీకు ఎట్లా అనిపించింది ఏంది అంటే. ఇలాంటి వీడియోలు నన్ను చేయమంటారా, చేయమంటే మాత్రం నేను చెప్తున్నా బిర్యానీస్ చేస్తా. పొయ్యి మీద దమ్ బిర్యానీలు ఉంటాయి చూసిరా, అట్లా బిర్యానీలు చేద్దాం అనుకుంటున్నా మన ల్యాండ్లోకి వచ్చి. ఎవ్రీ వీడియో మన ల్యాండ్లోకి వచ్చే. ఒకవేళ మీరు ఈ వీడియోని కానీ బాగా సపోర్ట్ చేసిరనుకో, ఎవ్రీడే నేను మా మమ్మీ మా తమ్ముడు వచ్చి అసలు మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అవుతున్నాం. ఎందుకంటే 1 మిలియన్కి వచ్చేసింది మన ఛానల్ కూడా.
ఇంకా ఇంకా ఫుల్ కంటెంట్ ఇద్దాము, మంచిగా వంటకాలు చేద్దాము, మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేద్దాము అన్నట్టు నేను అనుకుంటున్నా. ఇదైతే ఆలోచించిన. మరి మీకు ఎట్లా అనిపించింది? ఇది రీచ్ ఇదంతా బాగుంది అనుకోండి, ఇంకా అంతే అండి, ఇంకో పని లేదు, ఫుల్ టైం యూట్యూబ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా అసలు నిజంగా చెప్పాలంటే మీ అందరికీ నేను అసలు చాలా కృతజ్ఞతరాల్లాగా, చాలా హ్యాపీగా చాలా విషయాలు మాట్లాడేది ఉంది. అవన్నీ 1 మిలియన్ వీడియో అప్పుడు మాట్లాడతా. ఇప్పుడు పక్కకు వస్తే ఏమ్రా నా వీడియోలో ఏం మాట్లాడుతూనే లేవు మమ్మీ. దానికైతే ఏమో సంగేస్తున్నావు అన్న ఆయన. అది కాదురా మమ్మీ, దానికి ఒకటే సంగేస్తావు కదరా నువ్వు. మమ్మీ అది స్క్రిప్ట్ రాసిస్తుంది ముందు నాకు. అబ్బా అబ్బా ఇది కదా సైగలు చేస్తుంటది మమ్మీ పక్కకెళ్ళి. మమ్మీ పక్కకెళ్ళి సైగలు చేస్తుంటది, వాసన వస్తుందని చెప్పు, టేస్ట్ బాగుందని చెప్పని. నమ్మారు మీరు అందరూ. మీరు అందరు నమ్ముతున్నారా ఏంది మా తమ్ముడు చెప్పేది? నమ్మకండి, మస్తు కంత్రి పిల్ల వాడు. అదేమైందో చూడు, కలబెడతాం, మసిగుడ్డిస్తాం. అయితే నాకైతే ఈ రోజు మస్తు ఆనందంగా ఉంది. 2 పొయ్యిలు ఎంత బాగా కనిపిస్తుంది అక్క కదా, 2 మంటలు. ఏదో మసులుతుంది చికెన్ ఇంత తొందరగా. అంటే ఇంద్రా జాగ్రత్త, నా బిడ్డ ఎంత బాగుంది, మస్తు ఆనందంగా ఉంది. ఎంత కలర్ఫుల్ గా ఉంది మే, ఎర్రగా. ఒక ఫోటో తీసుకురా. అది అట్లా నీళ్ళు పోసేటప్పుడు కొంచెం దూరం నీళ్ళు తీస్తే అక్క బ్రహ్మాండంగా ఉంటుండే కదా. నేను ఇప్పుడు మళ్ళా వస్తా. పల్లెటూరు పడతాయి పట్నానా పోయి ఇంకా విజరా. అసలు నా బిడ్డ వంట ఒక్కరోజు వంట చేయడానికి వచ్చింది ఎట్లా సెట్ చేసుకుంటుంది. రోజు వచ్చిందంటే అబ్బాయి ఎట్లా సెట్ చేస్తుంది ఇక. అసలు మస్తు చేసేసి పట్టింది నిజంగా అండి. కొంచెం మంచి విలేజ్ లుక్ మీకు ఇస్తూ, నాకు ఇదేమీ అలవాటు లేదు అండి చెప్పాలంటే, అలవాటు లేని పని. నేను అసలు కట్టెల పొయ్యి మీద, నేను చెప్తున్నా కదా, నేను పుట్టినాక నాకై నేను కట్టెల పొయ్యి మీద ఇట్లా గిన్నె పెట్టి వండడం అంటే ఇదే ఫస్ట్ టైం. నేను మురుకులు అవి ఇవి చేస్తా కానీ పండుగలు అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, అది కూడా పిల్లలు పెద్దగా అయ్యే వరకు పెద్ద ఇరప పొయ్యి తీసుకున్నా స్టవ్. కొంచెం అంత తిప్పిస్తామండి. మా ఇంట్లో చిన్నప్పుడు వేడి నీళ్ళు కాచేది మా మమ్మీ కూడా ఎప్పుడు పెద్దగా మాకు తెలిసినాక మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా మమ్మీ కూడా ఏమంతగా కట్టెల పొయ్యి మీద వండలే. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అవి వండుతా, మా పెద్దమ్మల అవి వండుతా తెలిసేమో కానీ మామూలుగా. కాకపోతే అప్పుడప్పుడు ఎప్పుడో మేము చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద 1-2 సార్లు ఇది మురుకులు చేసింది మా మమ్మీ. తర్వాత అంతా ఇది స్టవ్ పెద్ద పొయ్యి. నా చిన్నప్పుడు కట్టెల పొయ్యి అది కాదు మమ్మీ, మన ఇంట్లో అండి ఆడ అమ్మ వాళ్ళ కాడ లేని గిన్నె ఉండదు, లేని ఇది ఉండదు, ఇంత డేక్షాలు ఉంటాయి వండడానికి ఉండే కొనుడు షోకేజ్. అంటే గణేష్ చవితికి దాని దీనికి చేపించినప్పుడు ఫస్ట్ ఎట్లా తీసిన ఎంత 50 కిలోల బొగాన్లు, 30 కిలోల బొగాన్లు అవన్నీ ఈడికి తెచ్చేయాల్సిందే అమ్మ. తెచ్చేసేసి 50 కిలోల బొగాన్లో ఏటేటేద్దాం. అవును మమ్మీ, 1 మిలియన్ కి నెక్స్ట్ అట్లా చేయాలి. ఏటని డిస్ట్రిబ్యూట్ చేస్తాం మన వాళ్ళని రమ్మని. ఏట అలా నూనెలో బాగా కాలేదు చేస్తే ఇంత బాగుంటుంది కదా. అవుతుంది. చేసేసి మొత్తం ఇట్లా నూనెలో బాగా వడైపోతుంది కదా, దాని మీద ఉప్పు కారం గరం మసాలా చల్లుకొని అక్కడ పిక్కొని తిందా. చేసేసి దాని మీద పెట్టేసుకొని పీక్కొని తినేసుడేరా, మస్తు ఉంటది. బాగా అవుతున్నాయిరా. ఏం మాట్లాడతలేవు, మాట్లాడరా. ఏం మాట్లాడాలి? నువ్వంటే మన వాళ్ళకి మస్తు ఇష్టం అంట. ఏమన్నా నీకు అంతకన్నా మళ్ళీ ఆడతారు ఎందుకురా? అసలు మీది అయిపోయింది చోది నా దగ్గరకు వచ్చింది. కాదు అసలు అంతకన్నా మళ్ళీ ఆడుతుంటారు కొంతమంది. అయితే పవన్ బాబా అంటే బాబా. అసలు నేనైతే మొన్న కామెంట్స్ చదివి నాకు ఫ్యూజులు కొట్టేసినాయి. అది కాదు ఆ టిన్స్. నిన్నేమైంది, నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి హలో అన్నారు. హలో అంటే హలో చెప్పండి ఎవరు అన్నా. అంటే అత్తయ్య నేను అని అంటుంది. నేను మనోళ్ళేమో అనుకున్నా, ఎవరా అని. ఇట్లా అమ్మా చెప్పమ్మా ఎవరు అన్నా. అంటే నేను అత్తయ్య వైజాగ్ నుంచి అన్నది. నేను షాక్ అయినా. వైజాగ్ లో ఎవరున్నారు మనోళ్ళు అనుకున్నావా మమ్మీ? మనోళ్ళు లేరు వైజాగ్ లో లేరు. మనోళ్ళు అంతా రాయలసీమనే కదా, చిత్తూరు, తిరుపతి. అనగానే ఇంకా నాకే సిగ్గై పెట్టేసినాయి.
అయినా ఏంద్రా మరి బాగున్నారా నాన్న? నన్ను అడుగుతావేందాక నిన్ను అడుగుడు ఏంది? మమ్మీని అత్త అంటే నాకేం ఎవరు సంబంధం? చూసినా ఏమున్నా అంతగానో మాట్లాడుతురా అసలు ఏంది నాకు అర్థమైతలే సీన్. ఇక నన్ను ఆడపిల్లగా స్వయంవరం పెట్టినట్టు నీకు పెట్టాలేమో మేము స్వయంవరం. స్వయంవరం పెట్టే అవకాశం ఇస్తావా? అంత ఇయ్య లేదు ఇయ్య లేదా? ఇయ్య ఆ? ఇయ్య చూసావు కెమెరా బంద్ చేయి ఒక 5 నిమిషాలు. అది కాదు, ఉండని, ఏం కాదు, ట్రైనింగ్ ఇస్తాం నీకు. అది కాదు, ఏమొద్దు, ఇయ్య అంటుండగా ఇయ్యకపోని అన్ని చక్కగా లేకపోతే నేను చక్కగా చేస్తా అప్పుడు. అది నేను కూడా పుల్లలు పెట్టడానికి రెడీ ఉన్నా. మనం పుల్లలు గిల్లలు ఏముండదు, డైరెక్ట్ అంతే. మన పుల్లలు పక్కన ఇది ఏముండదు. బిర్యానీ ఏమైందోరా బగారన్నం? నాకు చేతుకున్న బొచ్చు కూడా కాలిపోయేటట్టుందిరా, సుండరకపోతుంది మరి తెగకి. ఓయమ్మో ఎట్లా చేస్తారో ఊర్లలో ఉండేటోళ్ళు. ఈ కట్టెల పొయ్యి మీదనే వండుకొని బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి తెలుసా, మమ్మీ అది అయిందిగా అమ్మ, ఎట్లా ఉంది మరి? అవి కట్టెలు తీసేసి కట్టెలు కింద కరేసి. అరే నువ్వు రావాలరా, నాకు భయం. కట్టెలు దీనికి ఏం భయం? ఆ గెంటుతో నన్ను రాదు నాన్న కిందకి. కింద దమ్ముతో నవ్వాలి. కింద కట్టి కింది కింది ఉంచేసి పక్కకి, అంతే. కాలుతుందిగా అమ్మ. ఏం కాదు, ఇట్లానే కిందికనే, అది కూడా పక్కకని, అంతే కథం. ఇవి వేస్ట్ అయిపోవా అమ్మ? ఏ వేస్ట్ మళ్ళీ అట్లా ఉండని కదా మనకు ఆ నిప్పు లోపలికని. ఇంకా దమ్ము మీద అయిపోతుంది అది. మట్టిలో దొరుకుమా నిప్పులను ఇది కూడా వేసేనా? వచ్చేసి వద్దు. అది మస్తు దమ్ము ఉంటుంది. అది వద్దా అమ్మ? చిన్నది బయటకి అంటావా? లోపలికి అక్కడికి. మంట వస్తలేదు కదా, ఏమి మంట వస్తుంది కొద్దిగా తీసేనా. నీరు అయితే అంతా అయిపోయింది మమ్మీ, లైట్గా ఉంది నీరు. మరి ఆ మంట తీసేసి అన్నం చాలే. కూర ఏమవుతుంది? కూర మసులుతుంది మమ్మీ. అవలే, అది టైం పడుతుంది. ఓహో చల్లగా హాయిగా. ఇంత చల్లగా చిన్నప్పుడు నేను పాట పాడితే ఎందుకు మమ్మీ? జనాలకు తినబుద్ధి కాదు. ఇంతసేపు వీడియో చూడమని దెబ్బకి ఎగిరిపోతారు అందరు. తినలేము ఎందుకో ఇప్పుడు అన్నం. పాట పాడ. ఈ వీడియో చూసి ఆయనతో అందరు ఫిట్స్ కింద రాదురా. ఏం కాదు పాడు. నేను పాట పాడితే పాడు. అసలు నేను పాడే పాటకి కెమెరా అది అంత దూరం ఉంటే ఈ గొంతుకి ఇట్లా కొట్టుకోపోతానే. ఏం కాదు, వినిపిస్తుంది పాడు. నా ఫేవరెట్ సాంగ్ ఏందిరా? అన్ని ఉంటాయి పాడదామంటే ఒకటి గుర్తురాదు. అది ఫేవరెట్ సాంగ్ ఏందని వాడిని అడుగుతావా? నీ ఫేవరెట్ కూడా? నా ఫేవరెట్లు అన్నీ అడిగి తెలుసు మమ్మీ. అది నన్ను మస్తు మోటివేట్ చేస్తాడు మమ్మీ. అవునా? ఎవ్రీడే అందరూ నన్నే మోటివేట్ చేస్తారు. నేను అందరికి ఒక విషయం చెప్పనా, అందరూ అక్క ఎప్పుడు నవ్వుతా ఉంటావు, ఏంది అసలు నీ లైఫ్ లో ఏమి ఉండదా, నీకేం అనిపించదా, నీకేం బాధ రాదా అని అంటారా. నాకు ఎవ్రీ గంటకి బాధ వచ్చేదానిక. దానికి కారణం నా తమ్ముడు అంటుంది మమ్మీ బాధ అనే టైంకి. బాధ కాదు, నేను మంచిగా ఉన్నా అంటే ఎవ్రీ గంటకు ఒకసారి నాకు మూడ్ స్వింగ్ ఉంటది. గంటకి నిరుత్సాహ నిస్పృహతో కొట్టుమిట్టులాడతా. అలాంటప్పుడు వస్తాడు మా తమ్ముడు, నాకు గంటలు మోటివేట్ చేస్తాడు. వాడు అసలు నేను అప్పుడప్పుడు అనుకుంటా, అరే నువ్వు మోటివేషన్ స్పీకర్ అవ్వచ్చు కదరా, నువ్వు అసలు ఎన్ని లైఫ్ లో మందిని కాపాడుతావు తెలుసా. చాలే ఇంకెక్కువ వద్దు, నా నుంచి వచ్చేస్తారు 7,000 మంది. చూసా కాదురా, నిజంగానే మా తమ్ముడు మస్తు మాట్లాడతాడు తెలుసా, చాలా అంటే చాలా. వాడు మస్తు మోటివేట్ చేస్తాడు. ఎవరన్నా అండి ఒక అక్కకి పెళ్ళైనాక లేదా ఎవరన్నా ఒక టీనేజ్ తమ్ముడు, వీళ్ళు ఇద్దరు 2 hours ఫోన్ కాల్స్ ఉంటాయా? రేర్ ఉండొచ్చేమో కానీ ఎక్కడన్నా 100లో 1000లో 1 మంది, ఆ 1 మంది మేమే ఉంటుంది తెలుసా. మా తమ్ముడిది నాది ఒక డేలో ఒకే సింగిల్ కాల్లో, నేను చెప్పేది ఒక రోజులో 10 సార్లు ఫోన్ చేసుకుంటాం, కానీ ఒక సింగిల్ కాల్లో 2 hours ఆఫ్ అది ఉంటుంది డ్యూరేషన్. అంటే మేము 2 గంటలు మాట్లాడుకున్న రోజులు ఎన్నెన్నో. ఫస్ట్ థింగ్, ఒక ఆడపిల్ల పెళ్ళైనాక అంతసేపు మాట్లాడడం అనేది ఒక వింత. టీనేజ్ అబ్బాయి వాళ్ళ అక్కతో అంతసేపు మాట్లాడడం అనేది ఇంకా వింత. అంటే మా బాండ్ అట్లుంటుంది, మేమిద్దరం అంతా తెలుసా.
వాడికి కలిసి మెలిసి మాట్లాడతాడు, తర్వాత మాట్లాడు. మాట్లాడుతుండగా అమ్మ అయినా కూడా అయినా కూడా వచ్చిందని చెప్తున్నావు మన సబ్స్క్రైబర్లకి. వాళ్ళు కొడతా వాడికి లవర్కి ఎవరన్నా నకరాలు చేస్తే మంచిగా ఇలా చెప్పొద్దు కట్నం గిట్నం అని కాదని, కానీ నాకు మస్తు గిఫ్ట్లు ఇచ్చి పెళ్లి చేసేటోళ్ళు ఉన్నారు నా కోడలు. వీడైనా కథలు పడ్డాడు అనుకో. నాకు తొందరగా పెళ్ళి ఉంటే నా కూతురు పుట్టిండుంటే నా కూతుర్ని మా తమ్ముడికే ఇస్తుంటే. అది కాదు, మా నేను ఇప్పుడైనా ఇస్తా అంటా గానీ 1 ఎకరా 100 తులాల గోల్డ్ పెళ్లి చెప్పి నీకు ఇప్పుడంటే ఇప్పుడు నేను అంటే ఇక రెడీగా ఉన్నారు. ఎందుకులే అమ్మి మనకి కాదు. ఏంటిది మమ్మీ ఎందుకులే మమ్మీ అంటుండు. అదే చాలా అంటున్నాడు మమ్మీ మధ్య. సర్లే ఇక మీ టాపిక్ లో వంట ప్రోగ్రామ్. వాడి టాపిక్ ఏమొద్దు, వాడు వదిలిపడేమ్మా. వాడు ఎక్కువ నగరాలు చేస్తే వాడికి చక్కగా చేద్దాం. కానీ చికెన్ ఏమవుతుందమ్మా? కరేపాకు తెచ్చినావు, నిమ్మకాయ కావాలి ఒకటి లాస్ట్ పిలుపుందమ్మా. నిమ్మకాయ అరే అటు ఇటు పోయి ఆ టాపిక్ లో పోయి నీ పాట నేను మంచిగా చల్లగా ఆస్వాదిస్తూ నీ పాట విందామంటే ఏందమ్మా? ఇది పాట అయితే ఇది తక్కువని గుర్తే రావురా. మస్తు పాటలు నాకు మస్తు హార్ట్ టచింగ్ అనిపిస్తాయి. ఒక పాట చెప్పురా. చినుకురవ్వలో వాడు చినుకురవ్వల స్టోరీ అసలు నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను డాన్స్ చేసిన అంటే అది చినుకురవ్వలకే. లాస్ట్ టైం కూడా డాన్స్ చేసిన అంటే అదే. అట్లా అని చెప్పి ఎప్పుడు లాస్ట్ టైం స్టేజ్ పైన చేసిన వీడు. అదేంది స్టేజ్ పైన వేసిన చినుకురవ్వల కాదు. ఆ వీడియో పోయింది కదా. ఆ వీడియో అయితే ఆ రోజు ఏమైందంటే స్టేజ్ ఉంటే నేను ఈ పక్కన నేను కూడా ఇలాగా అంత గలీజ్గా డాన్స్. నీకు విషయం తెలుసా, ఎన్నడూ లేదు ఆ రోజు డాడీ కూడా వచ్చిండు. అది కాదండి, నాకు మా తమ్ముడికి మేము లైఫ్ లో ఏమైనా చేస్తాం. పాట పాడమన్నా పాడతాము, మాకు నచ్చంది ఏది చేయమన్నా చేస్తాం. కనీసం రోడ్డు మీదకి పోయి తెలియనోడిని ఓ 10 రూపాయలు అడిగి తీసుకురారా అన్నా కూడా అట్లా కూడా చేస్తాం తెగిడిచి. కానీ డాన్స్ అంటే నాకు కానీ మా తమ్ముడికి కానీ రానే రాదు. మాకు సచ్చేంత సిగ్గు. ఎంత సిగ్గు అంటే అసలు అదేందో ఏమో. మేము ఇప్పటికైనా నన్ను కూడా బతుకమ్మలకు చేయమంటే నాకు అసలు ఆ బతుకమ్మ డాన్స్ కూడా రాదు తెలుసా. అంటే చెయ్యలేను ఆ సిగ్గుతో. కానీ ఆ రోజు ఎట్లా చేసినాం అక్క? ఏందిరా మమ్మీ అప్పుడు మా మామకండి, మా మమ్మీ వాళ్ళ సొంత తమ్ముడు మా మామ, ఆయనకి ఇంకో 1 year లో పెళ్ళి అనమాట. అంటే ఫిక్స్ అయిపోయింది. ఇంకా పలానా నెక్స్ట్ ఇయర్ లో పెళ్ళి అన్నారు. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంతే. అప్పట్లో తెలంగాణలో కొత్తగా అప్పుడు ట్రెండ్ ఏమొచ్చిందంటే సంగీతులు ఉంటుండే పిల్లలు డాన్స్ చేయడానికి. మనకి ఇంకా ట్రైనింగ్. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీ నా తమ్ముడు పెళ్లిలో ఇప్పుడు మీరు డాన్సులు చెయ్యాలి కాబట్టి డాన్స్ నేర్చుకోవాలని సమ్మర్ హాలిడేస్ లో సపరేట్ గా ఒక అతన్ని డాన్స్ మాస్టర్ మన ఇంటి దగ్గరికి వచ్చి మాతో పాటు ఇంకా 10 మంది పిల్లలు కూడా జాయిన్ అయ్యలే, మేము జాయిన్ అయినామని చెప్పి అట్లా డాన్స్ మాస్టర్ ని పిలిపించి మరి మా ఇంటి దగ్గర నాకు మా తమ్ముడికి మా మమ్మీ డాన్స్ నేర్పించింది. ఎందుకు నేర్చుకోలేమా? స్టేజ్ పైన నేర్పించినావు మొత్తం. డాన్స్ నేర్పించిందా? పాట నేర్చుకున్నా. మా దరిద్రం ఏంటంటే అప్పుడు టైంలో ఇంకా మా మమ్మీతో ఇట్లనే మేడం వచ్చేసింది. ఒక్కొక్క పాట నేను నేర్పించిర్లేండి. మాకు డాన్స్ అంటే డాన్స్ అంతా కాదు కానీ ఒక పాట నేర్పించినాం కదా మేడం. డాన్స్ మీద అదే స్టేజ్ పైన నేర్పిస్తాం, స్టేజ్ పైన నేర్పిస్తాం అనగానే ఇంకా మా అమ్మ ఓకే అన్నది. ఇంకా మమ్మల్ని తిట్టుడు. మా మమ్మీ పోయి వేయాలి తెలియదండి, ఆత్మహత్య చేసుకొని చావాలా లేదా పని చేయాలి, రెండే ఆప్షన్లు మాకు. చావలేము అంత వయసులో, ఇక చేయాల్సిందే. చేస్తారా మా మమ్మీ ఒక మీద సావురు అన్నది కానీ మా అమ్మ అనే ఒక మాట ఉంటది చూసారా, చూటుపోటి మాట. వేరే నన్ను అట్లేగా అక్క అని నీకేం తెలుసు. చూటుపోటి మాటలు అంటే వాంటెడ్ గా చూటుపోటి మాటలు అని కాదు. వీళ్ళు ఇంత ఘోరంగా అంటుర్రు. నిజం మమ్మీ, నేను చెప్తా. మా మమ్మీ బ్రెయిన్ లో అట్లా ఎక్కిచ్చేస్తుంది ఒక రకమైన ఇంజెక్షన్ ని. ఇంకా సరే మాకేమనిపిస్తుంది తెలుసా, అయితే చెయ్యాలి. ఎట్లుంటాయంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లుంటాయంటే మా బాబు 10th అయిపోయిండు. నాకు నేను బ్యాంక్ లో ఏదో పని ఉండే. అంతకుముందు వరకు ఎక్కడికి ఏదైనా నాన్న అది తేపో ఏదైనా చెప్తే కొంచెము ఒక్కసారిగా బయటికి వెళ్ళడము. అంటే ఏదో సరుకులు గిరుకులు అని కాదు, ఏదైనా పని చెప్తే అంటే పలానా దగ్గరికి వెళ్ళి ఆ ఫామ్ ఇది ఏదైనా సమ్ జిరాక్స్లు ఇట్లా ఏమైనా ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకురా కొంచెం ఎట్లా మమ్మీ. వాడికి కూడా ఏంటంటే ఫస్ట్ ఎవరికి అప్పుడప్పుడే బయటకు కదా.
అయితే ఏమైందంటే ఒకరోజు నాకు బాగలేదు, బ్యాంక్ వెళ్ళి డబ్బులు కట్టేది ఉంది, అలా ఏదో పని ఉంది, ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళాలి, కానీ నాకు వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు నేనేం చేయాలి, మా రాముడు అంటే ఎప్పుడు ఆయన బిజీ ఉంటుండే. ఇక పప్పి నాకున్నది ఏంది, ఇంక వాడు చేయాలిగా పని. పోనా అంటే నేను పోను అది ఇది అన్నాడు. సరే నేను పోతాను, నువ్వు గాజు వేసుకొని మూల కూర్చోరా అన్న. అంతే, ఒకటే మాట కథవా మాట. సరే నేను పోయి నేను చేసుకుంటా, నువ్వు ఇంకా గాజులు వేసుకొని కూర్చో ఇంట్లో, అమ్మని నేనున్నా, నేను ఇంత పెద్దగా అయినా నేను తిరుగుతున్నా, ఎంత అయిపోయిందిరా, నువ్వు పెద్దోడు వైను గాజులు వేసుకున్నట్టు ఆడల్ని అవమానించినట్టు. మరి 10th ఏమో అంతకు ముందే ఎప్పుడో చిన్నప్పుడు 10th 9th అంతే, 10th కూడా దాంట్లో అప్పుడప్పుడే అనుకోండి. ఇంకా మగపిల్లోడు ఎందుకున్నావు ఇంట్లో, ఆడామని నేను తిరగాల అన్నట్టుగా అన్నది మా మమ్మీ. అంటే నేను అది కూడా ఎందుకన్నారంటే, ఏ మాట అంటే వాళ్ళకి ట్రిగర్ అవుతుంది అనేది నాకు బాగా తెలుసు. నా పిల్లలకి ఒక్క మాట అంటే చాలు, కథమిగా వాళ్ళు రిపీట్ చేయలేరు. అట్లా అది కూడా వాళ్ళకి ఏదంటే వాళ్ళ అహం ఇగో వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటుంది, అది నాకు తెలుసు. అవును. సో అట్లా ఒక మాట అనేస్తా అంతే. అంతే. ఇంకా ఇప్పటికి నా కొడుకు వస్తాడు. ఆ రోజు మా తమ్ముడు బయట అడిగేసిండంటే, ఈ రోజుకి ఇంటి స్థలాలు, ఆ పేపర్లు, ఆ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆ రిజిస్ట్రేషన్ల కాడ తిరిగి ఆ బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీలు, ఒక స్థలం కొనేటప్పుడు దాని వెనకాల లాయర్ తో హిస్టరీలు, ఇవన్నీ కూడా ఎవరికి కూడా తెలియదు. డబ్బులు తేవాలన్నా కూడా నాతో చెక్కులో సంతకం పెట్టుకొని పోతాడు, మళ్ళా ఫామ్ తెచ్చి మళ్ళీ 10-20 లక్షలైనా తప్ప నన్ను ఇబ్బంది పెట్టకుండా అట్లా అయ్యిండు. అట్లా ఈ రోజు మా తమ్ముడు అంత అయ్యిండు. ఏదైనా అట్లా అంటే డైరెక్టర్ మేనేజర్ మాట్లాడి నాకు ఫోన్ చేపిస్తాడు, ఇట్లా నేను రాలేదని చెప్పి పని చేసుకుని అయితే వచ్చేస్తాడు. పని చేసుకుని ఏదైనా కూడా పిల్లలకి అంతేమ్మా. మరి మన అబ్బి చేసేటట్టు డాడీ చేయలేడు ఇప్పుడు కొన్ని పనులు, చేయలేడు. అంటే వాళ్ళు కూడా కొన్ని డాక్యుమెంట్స్ విషయంలో కూడా వాళ్ళకు కూడా కొన్ని తెలియదు, వీడు అంత పర్ఫెక్ట్ ఉంటాడు. అంటే తిరిగి వాడికి అంత తెలివి వచ్చేసింది. పెద్దోళ్ళు అదే అంటారు, ఆడది తిరిగి చేయడు, మొగోడు తిరక్క చేయడు అని. మొగోడు బాగా తిరగాలి, అప్పుడే 4 ఆలోచనలు వస్తాయి. ఆడమే తిరగాలి కానీ మరీ ఎక్కువ తిరగకూడదు. అట్లా చిన్నప్పుడు మమ్మల్ని ఆ స్టేజ్ అప్పుడు కూడా ఒక మాట అనేసింది మా మమ్మీ, మాకు అవమానం కలిగింది. ఇంకా నేను మా తమ్ముడు ఇంకా ఆప్షన్ లేదురా అని చెప్పి పోయి డాన్స్ చేసినాము చూడుర్రి. ఆ రోజు నేను నీదన్నా గుంపులో గోవిందక్క. ఇక్కడ పరిస్థితి ఏం తెలుసా, మా మమ్మీ చేయించిన డాన్స్ క్లాస్ లో నన్ను చూసి 10 మంది ఆడవాళ్ళు, అంటే గర్ల్స్ మేమందరం గ్రూప్ డాన్స్, నాది ఒక్కడనే గ్రూప్ డాన్స్. మా తమ్ముడు సింగిల్ ఆ డాన్స్ గ్రూప్ లో, అంటే మొత్తం అప్పుడు మేము ఎవరు లేడు, నేను ఒక్కడనే స్టేజ్ పైన, అంత పెద్ద స్టేజ్, ఇంత చిన్న పిల్లగాడిని నేను. మళ్ళా మేమేం పెద్ద వయసు కూడా కాదు మాది, మస్తు చిన్నోళ్ళం. ఇప్పుడు లక్కీగాడు అంత అనుకుంటా, నువ్వు అంతనే ఉంటావు. లక్కీగాడు అంతే ఉన్నా, 2nd 3rd క్లాసే ఉండొచ్చు, నేను 6th క్లాస్ 7th క్లాస్, నేను 3rd 4th క్లాస్ అంతేనా, 6th అంతే. ఆ టైంలో మాకు అన్న మాట ఆ టైంలోనే మాకు కుచ్చుకుందంటే చూడము. ఇంకా మమ్మీ డాడీ అందరూ ఎదురుగా, మమ్మీ డాడీ ఏంద్రా మనము దిగిపోయి ఊరికొస్తాం అనుకురంట. మేము దిగిపోయి ఊరికొస్తాం అనుకురా మమ్మీ. నిన్నైతే అట్లా అనుకురు, నన్నంటే నేను వెనకాల ఎక్కడో ఉన్నాను ఇట్లా వచ్చేస్తాడు ఇక వచ్చేస్తాడు అని చెప్పి. కానీ ఆ మాత్రం మేము చేసినప్పుడు కొడుకు కూడా నేర్చుకుని ఇంప్రెస్ అయింది మా మమ్మీ. కానీ ఫైనల్ గా మా మామ సంగీతం వచ్చేటోళ్ళం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయేటోళ్ళమే కాదక్క, వచ్చేటోళ్ళం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయేటోళ్ళమే కాదు. మా అమ్మ అన్న మాటలకి ఇంకా మనం అన్ని వదిలేసి పోయినాం కాబట్టి ఇంకా రాము ఎటు తిరిగి. మా పిల్లలు చూసిరా మమ్మల్ని, నన్ను అసలు ఎట్లా చేస్తుర్రు మరి, అంతే రాక్షస మొహాలు. చాలా చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ కూడా అక్క మమ్మీ ముఖం చూసినా కూడా దగ్గరికి రారు, గుర్తుందా? ఈ రోజు తెలుసా అండి, వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ ధైర్యంతో వీళ్ళ ఉండదు. ఈ రోజు మా మమ్మీ మా డాడీ కామ్ గా ఉండి ఇంట్లో కూర్చున్నా మీరు కానియండి అని అన్నప్పటికీ, నేను గాని మా తమ్ముడు గాని మా లైఫ్ లో మేము డిసిషన్స్ అట్లా తీసుకుంటాము, ఇంతే క్లారిటీగా ఉంటాము. ఇంకో విషయం చెప్పాలంటే, ఇప్పుడు మేము ఉండడానికి కారణం కూడా మేమే. ఇక్కడ అమ్మ వాళ్ళు ఈ ల్యాండ్ కొనడానికి కారణం మా తమ్ముడు, ఈ ల్యాండ్ ప్రతిదీ చూసుకోవడానికి కారణం మా తమ్ముడు. ఈ ల్యాండ్ టైంలో 1 కోటి రూపాయలు ఒక బ్యాగ్ లో వేసుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇచ్చేటప్పుడు అవి భయానాలు అట్లా, ఫస్ట్ భయానా కొన్ని ఇచ్చేసినా కూడా తర్వాత ఫైనల్ గా ఒకటేసారి ఇచ్చే అమౌంట్ ఉండే. ఆ టైంలో కూడా సింగిల్ గా మా డాడీ కూడా లేడు, అంటే పోలేదు, అంటే పోలేదు వాడంత ధైర్యం మాకు చెప్పాలంటే. మాకు కూడా ఆ పేపర్లు అవన్నీ తెలియదు కానీ వాడికి అంత ఇది అట్లా.
ఈవెన్ నేనైనా నా ఏజ్కి నేను ఇప్పుడు మా ఇంట్లో అంటే మొత్తము పిల్లలది కానీ హస్బెండ్ది కానీ మేము లైఫ్లో తీసుకునే ప్రతి స్టెప్ కానీ వాళ్ళవి అన్నీ చూసుకొని కరెక్ట్గా ఒక ఫోకసింగ్గా ఉండడానికి కారణం మా మమ్మీ. అట్లా నేర్చుకున్నాం. మొన్న ఏమంటారు మమ్మీ, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి పోయినా అక్కడ ఏమంటారు తెలుసా అమ్మే, నువ్వు పెద్దదాని అనుకున్నాము చూస్తే ఏంది లైవ్ లో, అంటే నా లైవ్ లోనే కదా రాళ్ళు చూసి, అంతకు ముందు వరకు వాళ్ళు ఎవరికి నేను తెలియదు కదా, వీడియోస్ లో చూసి నేనంట పెద్ద ఆమెలాగా కనిపించినానంటరా, అంటే ఈవెన్ లావుగా ఇట్లా, అది కాక పిల్లల్ని చూసి. ఇంకోటి నేను వాళ్ళు మెయిన్ అన్నది ఏం తెలుసా అమ్మ, నువ్వు మాట్లాడుతావు చూసినావా అమ్మ కొన్ని మాటలు, అది ఎట్లా అంటే చాలా పెద్ద వయసున్న వాళ్ళు బాగా మెచ్యూర్ అయిపోయి, అంటే బ్రెయిన్ మెచ్యూర్ అయ్యి ఆరితేరిన వాళ్ళు మాట్లాడతారు చూడు, అట్లా నీవి కొన్ని మాకు అట్లా అనిపిస్తాయి. భూమిల విషయం నువ్వు చెప్పడం గానీ, నెక్స్ట్ ఇట్లా అన్నదమ్ముల రిలేషన్ వి ఇట్లా చెప్పుంటావు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వి కొన్ని మాటలు షార్ట్లలో చెప్పినా అయ్యి నీకు అసలు చాలా నువ్వు ఎన్నో చూసావు నీ లైఫ్ లో అన్నట్టు అనుకోని నీ వయసు అనుకున్నావు, కానీ నువ్వు అట్లా కాదని. అవన్నీ ఏంది తెలుసా అండి, వయసు కాదు ముఖ్యం, మన అనుభవం. అంటే అమ్మ మా మమ్మీ లైఫ్లో చూసినవి అన్నీ మాకు చెప్తూ చేస్తూ, ఆ పెరిగిన విధానం మేము అన్ని కళ్ళతో చూసినట్టే మా మమ్మీ మాట్లాడుతుంది, మాకు ఎక్కిచ్చేస్తుంది అట్లా. దానివల్ల మాకు ప్రతిదీ అట్లా అనుభవంగా తెలుసు. సరేలే సంగీత ఎక్కువ అయిపోయినట్టుంది మమ్మీ. ఏం కాదులేమ్మా, అది పయ్యగమ్మా అయిపోయినాక అంటున్నావు అక్క అయ్యిందని. లాస్ట్ పంచ్ నీదైతే ఆ కిక్కు వేరు కదా, అందుకే లాస్ట్ వదులుతావా అట్లా అంటారా? లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. జూమ్ చేయాల్సిందిరా. ఎందుకు, ఏదో జస్ట్ క్రేజీగా నా పిల్లలతో నేను అట్లా. మా మమ్మీ మాతో నన్ను ఏడిపిస్తారు వీళ్ళు, ఉమ్మ అట్లున్నారు దొంగ. అది కాదు, మా మమ్మీ మాతో చిన్నప్పుడు WWF ఆడింది, గోటీలు ఆడింది, గోటీలు ఆడింది. మా మమ్మీ మా డాడీ డ్యూటీకి పోయినాక డాడీ బట్టలు వేసుకునేది, నాకేమో నీ ఫ్రాక్ వేసేది. మా మమ్మీ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఎవరికి కనబడదండి, రూమ్లు అన్ని తలుపు పెట్టేసి, అంటే మమ్మల్ని ఆడిచ్చేది ఎంటర్టైన్. నిజంగా అండి మా లైఫ్ లో మాకు ఎవ్వరు లేరు, ఏ రిలేటివ్స్ లేరు, ఎవ్వరు అసలు ఎవరు తెలియదండి. ఈవెన్ మా డాడీ కూడా ఎంతసేపు మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే పని 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 అనే మా డాడీ ఎప్పుడు పొద్దున పోతే పని అన్నట్టు. ఇట్లా మేము పడుకున్నాక మా డాడీ వచ్చేవాడు, పొద్దున్నే వెళ్ళిపోయాడు, మేము లేవకముందే, అంత బిజీ ఉండే అనమాట. అలాంటిది మొత్తం మా మమ్మీ అండి మాకు. కానీ మేము ఏది మిస్ అవ్వద్దని మా అమ్మ ఒకటే మా ప్రపంచాన్ని చూపించింది చిన్నప్పటి నుంచి. అయిపోయిందా అమ్మే? మరి అవుతుందా అమ్మే? కలిపెట్టి చూస్తామ్మా. మా మమ్మీ మా డాడీ బట్టలు వేసుకొని ఆ కాలంలో మాకు ముందుకొచ్చి ఇట్లా అదో ఇదో ఇట్లా డాన్సులు చేసినట్టు చూపించేది. చాలా అండి మెమరీస్లే. ఏమన్నా చేసినావు, ఆ రోజులు రావు అసలు. వస్తుందిమ్మా, అయిపోయిందిమ్మా. ఇది కూడా అయిపోతుంది. నువ్వు పోయి కరివేపాకు తెచ్చేసి కొద్దిగా వేసేసి నిమ్మకాయ. అది అయిపోయిందా మళ్ళా? కింద పొగ్గేలేదు, అయిపోయింది. పళ్ళకేం లేదా? ఏం లేదు, కూరగాయ అయిపోయిందిమా. అయిపోయిందా? నువ్వు కొంచెం అది తెచ్చేసినావంటే కరివేపాకు కొద్దిగా అది ఏమొస్తుందక్క వాసన, టేస్ట్ కూడా సూపర్ ఉందిరా. నీకైతే అక్క చిన్నప్పుడు ఎప్పుడు చేసినామక్క మనం దావత్, అది చూడరా ఎంత అందంగా కొడుతుందో, 2 పొయ్యిలు 2 కుండలు. తాత ఫంక్షన్ గుర్తొస్తుంది. ఒక ఫోటో తీస్తావారా? ఎంత బాగుంది. కూర్చోమ్మా, తీస్తాడు. కలబెడుతూ ఉంటా నన్ను మమ్మీని. 2 పొయ్యిలు 2 కుండలు వచ్చేటట్టు ఫామ్ ల్యాండ్, కొబ్బరి చెట్లు, మాడి చెట్లు కూడా రాలా ఆడి చేస్తులు చూడు మమ్మీ. లేదంటే మమ్మీ ఒక చెయ్యి, నీది ఒక చెయ్యి, నాదేమొద్దు, నువ్వు అక్కంది. అవే వస్తులు మళ్ళీ మమ్మీ రావాలంట. నువ్వు అక్క తినా తమిళకి. ఎంత బాగుంది నాన్న, నాకైతే ఆనందం వేస్తుంది, కడుపు నిండిపోయింది, ఆకలి వేస్తలేదురా నాకు. నేను మొన్న ఇట్లనేమ్మా, ఇట్లా చూపి, ఇట్లా వెళ్తా చూపి, గిడితో లేపమా. నా చేతికి నువ్వు వచ్చంత కాలిపోతుంది. ఇది ప్లేట్ తీసి ఒక ముక్క లేపునా, లేపనా? నేను తీస్తా ప్లేట్. ఈ ప్లేట్ తీసేసి కాలదా? కాలదా? ఏం చేస్తుంది, ఏం కాలతలే, తీసే, ఏం కాదు.
అన్నం అయిందా? అయిపోయింది నాన్న, నేను చూసినాగా. ఒక ముక్కు ఇట్లా పెట్టు దాన్ని. సుర్రు అంటుంది ఎందుకు ఇడా? సుర్రు కాకపోతే తెచ్చేనా అమ్మ? ఇంకా తెచ్చిపోయి ఇంకా బంద్ చేసుడే అయిపోయిందా? ఇంకా తీసేయాలి అది. దానన్నా ఎంతసేపు అయిందిరా మమ్మీ పెట్టినట్టు ఒక సినిమా పెడతాం అయింది. సినిమానే వచ్చేటట్టు. ఇదంతా ఇదిగోండి కిందది ఏముందిరా? కింద లేదు, పైన తెస్తా. చాలే ఇంకా అటు పోదాం, నిమ్మకాయలు తెచ్చు. రేగి పండు అయిందండి. ఇంకోండి రేగి పండేంది మే, ఎన్ని పండ్లు చూడు. కుప్పలు కుప్పలు. అబ్బా ఇది ఇంకా అవ్వలేనా? ఇంకొంచెం ఉంది. కొన్ని ఎల్లో అయినాయింది, అవి పండా? ఎల్లో రాలిపోతాయి ఇంకా. అది కాదు, ఎర్రగా అయితే నాన్న, ఎర్రగా అయితే ఉంటాయి రా తీయగా. ఏంద్రా ఇన్నిగానమైనాయి కుచ్చులు కుచ్చులు, మరి కుచ్చులు. ఇప్పుడైనా అది మరేం చేదు లేదు, మంచిగా ఉంది. లేదు లేదు చేదు లేదు, తినేటట్టుంది. జామకాయలు ఏవి? జామకాయలు ఉన్నాయి వచ్చాయి. సీతాఫలం కూడా కలర్ బాగా కనిపిస్తుంది. ఇది పండు అయినట్టు కనిపిస్తుంది. ఈ పండు ఏమో కావు కదా చెట్టు పైన. చెట్టు పైన కాదు, తీసి పక్కకేసాలి. ఇప్పుడు ఇది అవుతుంది పక్కకేస్తే. అవన్నీ అయిపోతాయి తీస్తే. నిమ్మకాయ తెచ్చుకున్నామా? ఈలోపు జామ చెట్టు కూడా వస్తుంది. మన ల్యాండ్ నేను మన వాళ్ళకి ఎప్పుడు చూపిలే, మమ్మీ చూపిస్తుంటుంది కాబట్టి అందరూ వాళ్ళే కదా. చిలక కొట్టిందిరా. కొట్టలే కాదా? పండే పండు కాలేదేమో. అదైందా? ఇది అయింది. అయిందా? అయింది. తెంచుదాం. నేను ఫస్ట్ టైం చూస్తున్నారా. వరకు కూడా ఎట్లుంటుంది చూడు లోపల కలర్. అవును, రోజ్ కలర్ ఉంటుంది. చూసినావా? ఒరే నేను ఫస్ట్ టైం అండి నా లైఫ్లోనే అసలు ఈ కలర్ జామకాయ చూడడం. నేను మన తోటలో పెట్టినాకనే చూసిన. సరే అయితే కదా, అయినప్పుడు చూద్దాము, అసలు ఎట్లుంటుందో చూద్దాం అనుకున్నా కానీ ఫైనల్గా అయ్యింది. చూడండి అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇవన్నీ కూడా అయిపోయినట్టే, ఇంకా తెంపేసుకోవచ్చు నెక్స్ట్ టైం. వీడ రెండు, వీడొకటి. అరే చిట్టుదాన్ని తీసుకురా. ఇంకా ఈడ చిట్టుదానికి మీ బావకు మస్తు ఇష్టం జామకాయలు. ఈ కింద. అరే ఈ చెట్టు దెంపకరా. ఇంకేం దెంప? 2 రోజుల తర్వాత చిట్టుదాన్ని తీసుకొస్తా. అప్పటిలోపు మస్తు అయితే. చూడు గింజలు సపరేట్ కలర్ ఉన్నాయి. కండు ఉందిరా, టేస్ట్ తీయగా. ఇది టైవాన్ జామ అండి, పక్క పెట్టుకోండి దొరికితే. అయితే ఎందుకు తెలుసా, టేస్ట్ సూపర్ ఉంది. పింక్ కొత్త ఉంది. ఇది నాటు నాన్న, పండులానే ఉన్నాయి కలరు. పండు అయింది. నాటు చెట్టు నాన్న అది. అక్క పండు ఉంది మే. అదే మరి నాటు చెట్టు గిత్త అయితే పండు అవుతాయి. ఏంది ఇంత చిన్నది? బాగుంది నాన్న, చాలా చాలా అంటే చాలా. మేము ఆల్రెడీ 2 తిన్నాం అక్క. అవునా? పంది మొహమ్మడో వచ్చినప్పుడు అల్లా నేను అడుగుతా ఉంటే ఎన్నడన్నా నాకు తెచ్చినావురా అంటే. ఇదే ఫస్ట్ కదా నాన్న కాపు? ఇది ఫస్ట్. ఎండిన నిమ్మకాయ తెంచి చాలు. వస్తుందా ఇంట్లో నుంచి? మమ్మీ తిడుతుందా అనుకో, ఎందుకు ఇది తెచ్చి మంచిదేలే అని. మరొకటి మంచిది పట్టుకోదు. దా పోత పోత అత్యాకులు పెంచుకుంటూ పోదాం. తెంపే ఇంకా. ఇదా
మన ఫుడ్ ఏమో కానీ అరిటాకులు మొత్తం కథమయ్యేటట్టున్నాయి కదా. ఇద్దంపు తినిపోయింది కాదు, వీడి వరకు తింటాం. చాలా 2 మమ్మీ కిందనే ఇదిగోయినా అది కిందిదే కదా. గట్టి పట్టుకున్నాను. ఈ కర్రలు అంటితే కలరు రెడ్ అవుతుంది డ్రెస్ తెలుసా. మొన్న చేతికి అంటితే బ్లాక్ అవుతుంది. చేతికి బ్లాక్ అవుతుంది, డ్రెస్కి అయితే బ్లడ్ అనుకుంటారు ఎవరన్నా చూస్తే. బ్లడ్ అంటినట్టు అవుతుంది. అది కాదురా, మన వంట కోసం ఇంకో 20 కొబ్బరి చెట్లు అరటి చెట్లు పెట్టాల్సి వచ్చేటట్టు. అవి పెరుగుతూనే ఉంటాయి. ఏడవే అది పెరిగేలోపు కథం అవుతున్నాయి. అంత పాటు చేయొద్దు మరి. అంత అప్పుడప్పుడు పేపర్ ప్లేట్లు తేవాలి. అవునరా, అప్పుడప్పుడు కాదు పేపర్ ప్లేట్లు. ఇదిగోండి అయిపోయిందండి కూర, ఇంకా అయిపోయింది. దించేస్తున్నా. చిక్కబడిపోయింది పులుసు కూడా. ఇదిగో రాయిగా మా మమ్మీ వడ్డిస్తుంది ఇప్పుడు మాకు. వాసనే కాదురా, రుచి, రంగు, చిక్కదనం ఇంకేమైనా ఉన్నాయా? అన్ని అద్భుత. అది కాదురా, ఏదన్నా అయ్యి వలికితే ఏమంటావు నన్ను? కొట్టి చంపుతావు. ఇదిగా అమ్మాయి, నువ్వే ఇక్కడ కూర్చో అమ్మాయి. అవి మంచిగా ఉన్నాయా అమ్మాయి? బేసు ఏంటివి బాగానే ఉన్నాయి కానీ ఇవేంది నిమ్మకాయలు ఎండిపోయినాయి తెచ్చినావు? ఎండిపోయి ఉన్నాయి మమ్మీ. సరేలే అని చెప్పి తెచ్చినాం. ఒకటి ఉంది పచ్చిది కూడా. పీస్ది ఎప్పుడైనా ఆకులో కింద నుంచి పోయండి, ఏం కాదు. కిందవే అమ్మ అవి. రానా కొంచెం ఇట్లా నీళ్ళు చల్లి ఇట్లా ఏంటమ్మా. నాకు ఈ చున్నీ ఏగేస్తా దిగేస్తా. ఆడానా మరి తిరుగుతాయి. మమ్మీ పెట్టేది రాదు. నేను ఆకులు ఆడుంటే నేనేం పెడతా? చిరిగేటట్టుగా అడుగుతావా ఏంది అని చెప్పి చూస్తున్నా. నువ్వు అదే ఆయనతో నా పరువు తీయగలవు అనేది నా బాధ. నాకైతే చక్కగా గడుగు, నీది గడుక్కోకపోయినాం కాదు కానీ. ఏయ్ అన్ని చక్కగానే గడిగినా. చెట్ల మీద ఉంటే ఆకులు ఉత్తగా నీళ్ళు చల్లితే చాలరా, మరి దాన్ని వేసి రుద్దన అవసరం లేదు. పీసేసి తోమ్మంటాడేమో మమ్మీ. ఇలా కూర్చోనా అమ్మ? ఇంకా ఆడేమో కూర్చోక, మేము తినేసినాక పిలుస్తాం. ఆహా రుచికరమైన మంట. ఆ వాటర్ బాటిల్ అటు పెట్టినానా? సెట్ చేసిరా, ముగ్గురు కూర్చుందాం. చూద్దాం. నేను ఎందుకు సెట్ చేసుడు ఏమో ఇష్టం. ఇక నేను అప్పుడప్పుడు గెస్ట్ రోల్కి వస్తాం మమ్మీ. అబ్బో నా దాంట్లో తిని మీ దాంట్లో తిని ఎందుకు మమ్మీ? వివిఐపి ఆడికి ఫ్యాన్స్ ఏం తక్కువ ఉన్నారు అనుకుంటున్నాము. బావా అంటున్నారు అందరూ. నా బిడ్డ చేసిన కుండ బిర్యానీ, కుండ చికెన్, కుండలో చికెన్, కుండలో బిర్యానీ, బగారన్నం, చికెన్ కూర సూపర్ ఉంది. కుమ్మేస్తాం ఇప్పుడు. ముందే ఆకలితో అలవాటిస్తున్నాం. పోయి నిమ్మకాయ పట్టుకొచ్చింది. ఇదైతే నేను పిండలేను, గట్టిగా ఉంది. మన నిమ్మకాయ నాటువి మమ్మీ, కరివేపాకు కాబట్టి గట్టిగా ఉంటాయి. ఇదైతే వేస్తున్నా కూరలో ఫైనల్గా. ఉల్లిగడ్డ నేను ధరించి పట్టుకొస్తున్నా ఇంట్లో నేనన్నా. అవును, నువ్వు 3 పట్టుకొచ్చినావు వేగంగా. అంటే ఫ్రెష్ కదా మమ్మీ, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది అని నా ఫీలింగ్. మనం రోజు వంటలు చేస్తాం ఇలా, డే బై డే. అవును, మనకు మన కరివేపాకే మన నిమ్మకాయలు వేయాలనేది ఫీలింగ్ నాకు. మన అరిటాకులోనే తినాలని. ఏందిరా పిసుకుడు? లెఫ్ట్ హ్యాండ్ తో ఇప్పుడు విసికినా నాకైతే ఒకటే గుర్తొస్తుంది. బత్తాయా? అదేంది మర్చిపోయే సంఘటన అన్న. మమ్మీకి ప్రేమతో చేసిస్తే 5 జన్మలు ఎత్తినా కూడా నేను అది మరవలేను. నేనైతే నైనా ఇంకోసారి పిల్లలకి కూడా చెప్తానేమో నేను. పిల్లలకి కూడా చెప్తానేమో నేను. అన్నం అయితే అమ్మా చూసినావు పొడి పొడిగా. అవును. అబ్బా అబ్బా అబ్బా, ఏంది మా ఈ వాసన? వాసన, టేస్ట్, లైట్ ఫ్లేవర్స్ అండి, కానీ అద్భుతం. ఆడికి ఆకే వెళ్ళి ఆడికి ఎంత ఉందో తెలుసా?
పెట్టలేదు అనుకుంటారా? ఆడనుకుంటాడు, వాళ్ళు అనుకుంటాడు ఏమో పక్కన పెట్టా. ఏం కాదు, ఇంట్లో అబ్బి నేను కూర్చొని తినేస్తాం. మీరు పెట్టుకొని నాకు ఆ కుండలనే కూరేసి కుండలో కూరేసి ఇచ్చినా చాలు, లేకపోతే నేను ఈ మూకుల్లో నేను వేసుకునే తినేస్తా. బాగుంది నాన్న, ఒట్టి అన్నం తినేయచ్చురా. తినేసాక అయితే కూర మేము తింటాం. అరే నిజంగా టేస్ట్ బాగుందిరా, కాకపోతే ఉల్లిగడ్డ ఉంటుంటే ఇంకా ఒకటి దాపెట్టుకున్నాను. పెట్టిన మా అమ్మ దంచేసింది వచ్చే వరకు. మమ్మీ ఇంతసేపు దంచుకుంది మమ్మీ రెసిపీ కోసమా? అవును, ఆ రెసిపీ కూడా చూడర్రి మీరు. అబ్బబ్బో అబ్బబ్బా, ఏమేమి చేసిందిరా నాయన నా బిడ్డ. నిజంగా బాగుందండి, చాలా బాగుంది. వాసననే మాకు చెప్తుంది ఆ టేస్ట్ గురించి. మా తమ్ముడిని ఇప్పుడు ఫోన్ ఆఫ్రా అన్నాను అనుకో, ఆపేసి తినుడే. తినుడా లపక్క కాలేదు కూడా చూడడు. నీకు ఇష్టమైన ముక్కలన్నీ నా దాంట్లో ఇస్తున్నావు మమ్మీ. నా పిల్లలే గుర్తొస్తురా. అబ్బికి కూడా ఇలా పెట్టి పెడతాం. అది కాదు మమ్మీ, పిల్లలు లేకుండా లెగ్ పీస్ తినడం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అసలు ఇంట్లో నేను లెగ్ పీసే తిన్నా తెలుసా, ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి మస్తు ఇష్టం లెగ్ పీస్. ఎన్ని లెగ్ పీసులు తెచ్చినా వాళ్ళకే పెడుతుండే, కానీ ఈరోజు నా ప్లేట్లో ఉంది. నేను వాగుడికాయ లాగా వాగుతూనే ఉంటాను, మీకు ఇంట్లో తలనొప్పి అనిపిస్తుంది ఎందుకుమా? ఎప్పుడు బడబడ బడబడ. అందుకే నువ్వు లేకపోతే మొత్తం దూడే బాగుండదు, ప్రశాంతంగా ఉంటుంది అక్క. నాకైతే మొన్న నీ వీడియోలో అంటుర్రా, కానీ వాడే తలుచుకుంటాడు చెప్తుండే కథలు. ఏమంటారు? నువ్వు ఎందుకక్క ఎప్పుడు వాగుతూనే ఉంటావు, ఆంటీ ఎంత మంచి కామ్ ఉండి తినేస్తుంటది, నువ్వు సంగు తప్ప ఏమో చేస్తున్నావు. కరెక్టే చెప్పిరుగా, ఇంకా వాళ్ళకి ఏం తెలియదు అక్క. కాదమ్మా, నువ్వు ఆగేది ఎవరు నాయన. మా అక్క పక్క ఇంటి వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో సంగ ఏదో ఒకవేళ వేసింది అనుకో, ఏమైనా ఇల్లు కాలిపోయినా కనబడదు ఇక మా అక్కకి. అదే కాలిపోయిన ఇంట్లోనే కాలుతా, శరీరం కాలుతా కూడా మాట్లాడుతుంది. జనరల్ గా ముచ్చట్లు అంటే అసలు మాట్లాడా. నేనైతే చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ దగ్గర వచ్చి చెప్పేటోని, చూడు మమ్మీ గంటలు గంటలు సోదేస్తుంది ఆడపోయి అది ఇదని. వాళ్ళ ఇంట్లో సోది అదే, ఎవరింట్లోకి పోయేది లేదులే, పిల్లలతో పోతే మాత్రం ఎప్పుడన్నా ఇంకంతే. కూర కూడా ఎంత బాగుంది మా తిక్కుగా చూడు. మేమైతే మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి ఫస్ట్ టైం అబ్బా ఇట్లా. నిజంగా అండి, పిల్లలు పుట్టినాక కనీసం పిల్లలన్నా తెచ్చుకుంటా చేస్తా ఉండే గానీ మేము ముగ్గురమే ఏందో కొత్తగా అనిపిస్తుంది నాకు. టేస్ట్ చూసి చెప్పురి, కానీ టేస్ట్ చెయ్యిగా. టేస్ట్ చూసి చెప్పురి, ఫోన్ ఆఫ్ వచ్చి కూర్చుంటా అంటావా? కొంచెం ఇది అటు జరుపుకో, కొంచెమే కూర్చో. కింద కూర్చొని తింటే అండి ఇది అది వేరు. అందుకే నేను మమ్మీ ఆడ పెడతా అన్నా, వద్దు మమ్మీ మనం అంటే మేము ఎక్కువ ఆడనే కూర్చొని తింటాం. అవును, ఈ రోజు వద్దు మమ్మీ కింద కూర్చొని తిందామన్నా. మేము ముగ్గురమే కదా ఇష్టంగా తిను మమ్మీ. కాలుతుంది మా. అవును మమ్మీ, వేడి వేడికి ఇప్పుడే పొయ్యి మీద నుంచి దించినాం కదా మమ్మీ. నిజంగా చెప్తున్నా, నా భూతో నా భవిష్యత్తు. సీరియస్గా అండి, చాలా అంటే చాలా బాగుంది. ధనికల పరిణి అంటాడు చూడు మిథున సినిమాలో, ప్రతి వంటకి అద్భుత అని ఇట్లా అద్భుతం అసలు. అయితే ఇదే ఫైనల్, ఇంకా తినేస్తాము ఎందుకంటే మా తమ్ముడికి కూడా ఆకలిస్తుంది. ఈ వీడియో మీరు కూడా ఇట్లా ప్లాన్ చేయండి, మీ ఫ్యామిలీతో వెళ్ళి ఇట్లా చేసుకుని తినడము సూపర్. అంటే మనం ఏదో మన ల్యాండ్ లోనే తినాలని ఏం లే, అప్పుడప్పుడు ఇట్లా మామూలుగా చెట్టు కాడ తినేయచ్చు, మంచిగా ఉంది. అట్లనే మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏందనేది కంపల్సరీ చెప్పండి. ఇట్లాంటి వీడియోలు తీయమంటారా? మీరంటే మాత్రం రోజు వచ్చి విచిత్రమైన వంటకాలతో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలనే ఉంది. అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ నిజంగా అండి. ఎంత అద్భుతంగా ఉందంటే ఎంత బాగుంది, మస్తుంది. అసలు ఇంట్లో తినే బిర్యానీ లాగా లేదు, వేరేలా ఉంది మమ్మీ. నిజంగా చాలా టేస్ట్ ఉందండి. నానా నువ్వైతే మస్తు తింటావు నాన్న, నీ ఎక్స్ప్రెషన్ చూపిస్తారా? వద్దు మమ్మీ, మస్తుందిరా. వీడియోని ఇంకా చూడమని మమ్మీ. ఇట్లనే కావాలంటే మాత్రం కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లా అనిపించిందో. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లవి నాగినేని ఛానల్, అంజితాస్ వరల్డ్
నుంచి ఇంకా ఇంకా నాగినేనిలోనే పెట్టుకున్నాను నేను నా బిడ్డని, పవన్ నాగినేని అని. అయితే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే చెప్పండి, నేను ఒక రెసిపీ, నా బిడ్డ ఒక రెసిపీ చేస్తాము. అట్లనే నేను ఒక అద్భుతమైన రెసిపీ చేసి పెట్టబోతున్నా, దాన్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి. అద్భుతం. ఒకవేళ ఆ ఛానల్లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్లో రండి, ఈ ఛానల్లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఛానల్లో ఇప్పుడు నెక్స్ట్ ఆ వీడియోని షూట్ చేస్తాము, అది అమ్మ ఛానల్లో ఉంటది, తినేసి నిమ్మలంగా చేస్తా. కాబట్టి అయితే ఇవి నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇట్లనే నేను నా బిడ్డ కలిసి మెలిసి మంచిగా ఇట్లా వీడియోలు తీసుకుంటూ మేమైతే మా లైఫ్ బిందాస్ అనుకుంటాం. ఇట్లా అవును, పిల్లలకి మంచిగా ఏదైనా చేసి స్కూల్కి పంపించి మా తమ్ముడు డ్యూటీ లేనప్పుడు మా తమ్ముడు కలుస్తాడు, మా పిల్లలు, మా రాముడు అందరం ఇన్వాల్వ్ చేస్తాము. హాలిడేస్ ఉన్నప్పుడు అట్లనే ఎవ్రీ సండే పిల్లలతో కూడా ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాము, అంటే మన పిల్లలు బయట పిల్లలతోని. సో కంటిన్యూగా ఇంతసేపు చూసినందుకు ఓపిక్గా నా వీడియో చూసినట్టు నా బిడ్డ వీడియో కూడా చూసినందుకు అందరికి కూడా మెనీ థ్యాంక్స్ అండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంజితాస్ వరల్డ్ ఛానల్. 1 మిలియన్కి దగ్గరగా ఉంది. గోల్డెన్ బటన్ కోసం మేమైతే ఎదురు చూస్తున్నాం, అసలు అది ఎట్లా ఉంటుంది చూద్దామని చెప్పి. అది అయిపోయిన తర్వాత మంచిగా ఇది బాగుందక్క అంటే ఇక్కడే ఒక సెటప్ చేసుకొని సిల్వర్ గోల్డెన్ బటన్స్ అక్కడ పెట్టుకొని అక్క డైలీ అంటే అదేంటిది బిర్యానీ వాలాస్, అవేంటిది గ్రిల్స్ అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క దాంతోనే రావాలని చూస్తుంది. ఏదైనా కూడా మీ సపోర్ట్ ఉంటేనే కదా. సో అట్లండి, థ్యాంక్స్ అండి ఇంతవరకు చూసినారు. కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి, ఓకేనా? బాయ్.